బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మిర్జాపూర్ సీజన్ 2 సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఈ సిరీస్ వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ సిరీస్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సత్యానంద్ త్రిపాఠి. సత్యానంద్ త్రిపాఠి కొడుకు కలీన్ త్రిపాఠి. సత్యానంద్ త్రిపాఠి కోడలు బీనా. కలీన్ త్రిపాఠి కొడుకు మున్నా త్రిపాఠి. రమాకాంత్ పండిట్. రమాకాంత్ పండిట్ భార్య వసుధా పండిట్. రమాకాంత్ కొడుకులు గుడ్డు పండిట్, బబ్లు పండిట్. బబ్లు చనిపోయి ఉంటాడు. రమాకాంత్ కూతురు డింపీ పండిట్. పోలీస్ ఆఫీసర్ గుప్తా. తన కూతుర్లు స్వీటీ గుప్తా, గోలు గుప్తా. స్వీటీ గుడ్డు భార్య, తను కూడా చనిపోయి ఉంటుంది. మినిస్టర్ జేపీ యాదవ్. లాలా. లాలా కూతురు షబానా. శరత్. పోలీస్ ఆఫీసర్ మౌర్య. కలీన్ త్రిపాఠి నమ్మిన బంటు మక్బూల్. గుడ్డు తన గ్యాంగ్తో కలిసి మున్నా మీద దాడి చేస్తాడు. మున్నా గుడ్డుని ఏం చేయలేకపోతాడు. గుడ్డు మున్నాని కారుతో సహా లోయలోకి పడేసి చంపేస్తాడు. తీరా చూస్తే మున్నా చనిపోయి ఉండడు, బతికే ఉంటాడు. మున్నా ఇదంతా కల కనింటాడు. మున్నాకి ఆ వెడ్డింగ్లో జరిగిన అటాక్లో బుల్లెట్స్ తగిలి హాస్పిటల్లో ఉంటాడు. మున్నా వాళ్ళ నాన్న కలీన్తో నన్ను క్షమించండి, మీరు చెప్పిన పని నేను సరిగ్గా చేయలేకపోయాను అంటాడు. దానికి కలీన్ నువ్వు నేను ఇచ్చిన పని బాగానే చేసావంటాడు. మక్బూల్ వెడ్డింగ్ నుంచి తప్పించుకున్న గుడ్డు కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ గుడ్డు ఎక్కడ దొరకడు. గుడ్డు కారు మాత్రం అడవిలో కాలిపోయి ఉంటుంది. అది చూసి మక్బూల్ గుడ్డు చనిపోయాడు అనుకుంటాడు. మున్నా ఫ్రెండ్ లలిత్ కూడా బతికే ఉంటాడు. గోలు వెడ్డింగ్లో ఉన్నప్పుడు మున్నాని కాల్చడానికి బదులుగా లలిత్నే కాల్చింటుంది. రతిశంకర్ చేతిలో ఉన్న జహాన్పూర్ని తను చనిపోగానే తన కొడుకు శరత్ తీసుకుంటాడు. శరత్ ఎలాగైనా మిర్జాపూర్ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. వెడ్డింగ్లో మున్నా పెళ్ళికొడుకుని చంపేసింటాడు. లాలా తన సమాధిని బాలియా అనే ఒక ఊరిలో కట్టిస్తాడు. పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న యూసఫ్. లాలా తన అల్లుడు సమాధి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు. లాలా కూతురు షబానా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. లాలా మున్నా గురించి పోలీసులకి చెప్పడు. దానికి 2 కారణాలు ఉంటాయి. అవి ఏమి అంటే, 1 తన డ్రగ్స్ వ్యాపారం గురించి బయటికి తెలుస్తుంది అని. 2 మున్నాని తనే చంపాలి అని. మక్బూల్ అనుకున్నట్టు గుడ్డు చనిపోయి ఉండడు. డింపీ, గోలు ఇద్దరు మెడికల్ షాప్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత తిరిగి గుడ్డు దగ్గరికి వచ్చేటప్పుడు ఒకడు డింపీని, గోలుని చూస్తాడు. డింపీ, గోలు ఇద్దరు ఒక అడవిలో ఉన్న హాస్పిటల్లో గుడ్డుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. గుడ్డు మిర్జాపూర్కి వెళ్ళాలి అని గొడవ చేస్తూ ఉంటాడు. దానికి గోలు గుడ్డుతో లేచి నిలబడమంటుంది. గుడ్డు నిలబడడానికి ట్రై చేస్తాడు, కానీ లేచి నిలబడలేకపోతాడు. అప్పుడు గోలు రివెంజ్ తీసుకోవడానికి కోపం ఉంటే చాలదు, బలం కూడా కావాలి అంటుంది. గోలు చెప్పిన మాటలు విని గుడ్డు సైలెంట్ అయిపోతాడు. బీనా సత్యానంద్ని చంపాలనుకుంటుంది, కానీ చంపలేకపోతుంది. బీనాకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. దానికి సత్యానంద్ బీనాకి మెడిసిన్స్ ఇచ్చి త్వరగా కోలుకో, నువ్వు నాతో రతిక్రీడలో పాల్గొనాలి అంటాడు. మినిస్టర్ జేపీ యాదవ్ జరీనాని ఉంచుకుని ఉంటాడు. యాదవ్ జరీనాని పార్టీలో జాయిన్ చేసింటాడు. జరీనాతో డ్యాన్స్ చేయడం కోసమే యాదవ్ పార్టీలో ఉన్నప్పుడు మున్నాని కొట్టింటాడు. సీఎం పిలిచింటే యాదవ్ సీఎం ఆఫీస్కి వెళ్తాడు. యాదవ్ సీఎం తమ్ముడు. సీఎం యాదవ్ని కొట్టి మిర్జాపూర్లో జరుగుతున్న గొడవల గురించి తిట్టి గొడవలన్నీ ఆపమంటాడు. గుప్తా తన కూతురు స్వీటీని మున్నా చంపాడని తెలుసుకొని మున్నా దగ్గరికి వెళ్ళి నా కూతురుని ఎందుకు చంపావని అడుగుతాడు. దానికి మున్నా నాకు తన మీద చాలా ప్రేమ ఉంది, అందుకే చంపాను అంటాడు. గుప్తాకి మున్నాని చంపాలి అన్నంత కోపం వస్తుంది, కానీ చంపలేకపోతాడు. కలీన్ గోలు గురించి గుప్తాని అడుగుతాడు. అప్పుడు గుప్తాకి వీళ్ళు గోలును కూడా చంపేస్తారని అర్థమవుతుంది. గుప్తా త్రిపాఠి వంశాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అని మౌర్యాన్ని వెళ్ళి కలుస్తాడు. కలీన్ మౌర్యాన్ని చంపకుండా వదిలేసింటాడు, ఎందుకంటే మౌర్య కలీన్తో కలిసిపోయి ఉంటాడు. కలీన్ మౌర్య టీం మొత్తాన్ని తన కళ్ళ ముందు చంపేసింటాడు.
ఆ దెబ్బతో మౌర్యకి ధైర్యం మొత్తం చచ్చిపోతుంది. మౌర్య గుప్తాతో నీకు హెల్ప్ చేయడం కుదరదు అంటాడు. గోలు స్వీటీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. రమాకాంత్ కూడా తన పిల్లలకి ఏమైందో అని చాలా బాధపడుతూ ఉంటాడు. శరత్ ఏమాత్రం ఆవేశపడకుండా తన తెలివితో జహాన్పూర్లో తనకు ఆపోజిట్గా ఉన్న అందరినీ సైడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మున్నా చంపిన పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న యూసఫ్ తన కొడుకు చావుకి ప్రతీకారంగా మున్నాని చంపాలి అని శరత్కి ఫోన్ చేసి మిర్జాపూర్ని సొంతం అవడానికి నేను నీకు హెల్ప్ చేస్తా, మున్నాని చంపడానికి నువ్వు నాకు హెల్ప్ చేయి అంటాడు. దానికి శరత్ ఒప్పుకుంటాడు. మున్నా కోలుకున్న తర్వాత ఖలీన్ మున్నాతో పూజన చేపిస్తాడు. బీనా సత్యానంద్కి దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. ఖలీన్కి లాలా ఇంకా డ్రగ్స్ పంపించడం అని అర్థమవుతుంది. అందుకు ఖలీన్ డ్రగ్స్ బిజినెస్ని పెంచాలి అనుకుంటాడు. ఖలీన్ మాటలు విని మున్నా నేను గన్ బిజినెస్ని హ్యాండిల్ చేస్తా అంటాడు. దానికి ఖలీన్ మున్నాతో గన్ బిజినెస్ పెంచడానికి ఒక ఐడియా ఇవ్వు అంటాడు. మున్నా ఏం ఐడియా ఇవ్వలేక సైలెంట్గా ఉంటాడు. దానికి ఖలీన్ మున్నాని తిడతాడు. మున్నా వాళ్ళ నాన్న మీద ఉన్న కోపాన్ని పూజారి మీద చూపిస్తాడు. ఖలీన్కి జహాన్పూర్ని శరత్ రూల్ చేస్తున్నాడని తెలుస్తుంది. సత్యానంద్ ఖలీన్తో జహాన్పూర్ని నీ సొంతం చేసుకో, అప్పుడు త్రిపాఠి పవర్ గురించి అందరికీ తెలుస్తుంది అంటాడు. ఖలీన్ జహాన్పూర్ని తన సొంతం చేసుకోవడానికి ప్లాన్ స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ వింటున్న మున్నా జహాన్పూర్ని తన సొంతం చేసుకొని వాళ్ళ నాన్నకి తనేంటో చూపించాలనుకుంటాడు. డింపీ గోలు మెడికల్ షాప్ దగ్గర నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఒకడు ఇద్దరిని చూసింటాడు. అతను ఊర్లో దొంగతనాలకి వీళ్ళే కారణం అనుకొని పోలీసుని పిలుచుకొని గుడ్డు ఉన్న ప్లేస్కి వస్తాడు. పోలీస్ గుడ్డుని గుర్తుపట్టి ఖలీన్కి అప్పగించాలనుకుంటాడు. గుడ్డు నిద్ర లేచి తనని పట్టుకోవడానికి వచ్చిన ఇద్దరిని కొడతాడు. గుడ్డు కొట్టేసరికి పోలీసుని పిలుచుకొని వచ్చిన అతను అక్కడి నుంచి పారిపోతాడు. డింపీ వాడిని పట్టుకోవడానికి వెళ్తుంది, కానీ అతను డింపీని కొడతాడు. అప్పుడు డింపీ రాయి తీసుకొని అతన్ని కొట్టి చంపాలనుకుంటుంది, కానీ చంపలేక అతన్ని వదిలేస్తుంది. గుడ్డు పోలీస్ దగ్గర గన్ లాక్కోవడానికి ట్రై చేస్తాడు, కానీ కుదరదు. గోలు గన్ తీసుకొని పోలీస్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ తనకి షూటింగ్ రాకపోవడం వల్ల అన్నీ మిస్ఫైర్ అవుతాయి. గోలు దగ్గర ఉన్న బుల్లెట్స్ అయిపోగానే పోలీస్ గోలుని పట్టుకొని కొడతాడు. గుడ్డు కింద పడిపోయి ఉంటాడు. తనకి ఉన్న దెబ్బల వల్ల పైకి లేవలేకపోతూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ గుడ్డుని ఇక్కడే చంపేసి ఈ విషయాన్ని ఖలీన్తో చెప్పాలి అని అనుకుంటాడు. అప్పుడు గోలు కత్తి తీసుకొని పోలీస్ని పొడిచి చంపేస్తుంది. యాదవ్ ఖలీన్ని పిలిపించి ఖలీన్తో సీఎం చెప్పాడు అంటూ వెడ్డింగ్లో గొడవ చేసినందుకు నీ కొడుకుని అరెస్ట్ అవ్వమను, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండి మళ్ళీ బయటికి వస్తాడు అంటూ 24 అవర్స్లో నీ కొడుకు సరెండర్ అవ్వాలి, లేదా నేను నా పని చేస్తా అంటూ ఖలీన్కి వార్నింగ్ ఇస్తాడు. శరత్ వాళ్ళ నాన్న ఆత్మ శాంతించాలి అని పూజలు చేపిస్తూ ఉంటాడు. ఆ పూజకి హరీష్ కూడా వస్తాడు. ఖలీన్ గన్ బిజినెస్ చేస్తున్నట్టు శరత్ లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. హరీష్ అలాగే వాళ్ళ నాన్న దద్దా, వీళ్ళది బీహార్. శరత్ లిక్కర్ బిజినెస్ని బీహార్లో వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. దద్దా పేరు చెప్తే అక్కడ ఉన్న రౌడీలంతా దెబ్బకి పోసుకుంటారు. యూసఫ్ మున్నాని చంపడానికి శరత్ దగ్గరికి హెల్ప్ కోసం వస్తాడు. యాదవ్ వార్నింగ్ ఇవ్వగానే ఖలీన్ మున్నాని ఏ గొడవలకి వెళ్ళనివ్వకూడదు అనుకుంటాడు. కానీ మున్నా మాత్రం తన గ్యాంగ్తో కలిసి జహాన్పూర్ని తన సొంతం చేసుకోవడానికి శరత్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ శరత్ తన తెలివి ఉపయోగించి మున్నాతో గొడవ పడకుండా జహాన్పూర్ నీదే, నేను నీ కిందే పనిచేస్తా అంటూ తన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మున్నా కళ్ళ ముందే యూసఫ్ని చంపేస్తాడు. దాంతో మున్నా శరత్ని నమ్ముతాడు. డింపి చంపకుండా వదిలేసిన అతను ఊర్లోకి వెళ్ళి పోలీసుని పిలుచుకొని వస్తాడు. కానీ అప్పటికే అందరూ పోలీసుని చంపి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి ఉంటారు. గుడ్డుకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ముగ్గురిని పిలుచుకొని బాలియాలో ఉన్న వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. డాక్టర్ భార్య కూడా ముగ్గురితో త్వరగా కలిసిపోతుంది. గుడ్డు డాక్టర్ కూతురుతో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాడు. గుడ్డు ఎలాగైనా నా ఫ్యామిలీని కాపాడాలి అని పగతో ఆ దెబ్బని కూడా లెక్క చేయకుండా నిలబడ్డం, అలాగే మళ్ళీ గన్ షూటింగ్ చేయడం నేర్చుకుంటాడు. మున్నా ఒక్క బుల్లెట్ కూడా వాడకుండా జహాన్పూర్ని తన సొంతం చేసుకున్నాడు అని ఖలీన్ తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. మున్నా ఈ పని చేసినందుకు ఖలీన్ మున్నాని మెచ్చుకుంటాడు. ఖలీన్ మున్నాని లక్నోకి పిలుచుకొని వెళ్ళి మున్నా మీద ఉన్న మర్డర్ కేసు గురించి సీఎంతో మాట్లాడాలి అనుకుంటాడు. శరత్ నమ్మిన బంటు చెడ్డా శరత్తో మున్నాని ఇక్కడే చంపేస్తే
నువ్వు మిర్జాపూర్ని నీ సొంతం చేసుకునేవాడివి కదా అని అంటాడు. దానికి శరత్, మున్నాని చంపేసినంత మాత్రాన మిర్జాపూర్ మన సొంతం కాదు, దానికి రాజు ఖలీన్ అంటూ మనకి మున్నా మిర్జాపూర్లోకి వెళ్ళడానికి ఒక అడ్రస్ లాగా ఉపయోగపడతాడు అంటాడు. సత్యానంద్ బీనాని సెక్స్ కోసం ఫోర్స్ చేస్తాడు. బీనాకి ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక చనిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ నేనెందుకు చనిపోవాలి అని త్రిపాఠి వంశాన్ని నాశనం చేయడానికి పద్మవ్యూహాన్ని స్టార్ట్ చేస్తుంది. బీనా తన మాటలతో సత్యానంద్ని మాయలో పడేసి సత్యానంద్ కొన్ని రోజులు తనని సెక్స్ కోసం ఫోర్స్ చేయకుండా చేసుకుంటుంది. ఎలక్షన్స్ దగ్గరలో ఉంటే సీఎం తన మంచితనం గురించి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. ఖలీన్ మున్నాని పిలుచుకుని వచ్చి సీఎంతో మాట్లాడతాడు. ఖలీన్ సీఎంతో, మీరు మాతో కలిసిపోతే మీ పార్టీకి ఫండ్ ఇస్తామని, మీ పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తాము అని, మీ పార్టీని ఎలక్షన్స్లో గెలిపించే బాధ్యత మాది అని అంటూ యాదవ్ ఇక నుంచి మా జోలికి రాకూడదు అని, మున్నా మీద ఉన్న మర్డర్ కేసుని క్లియర్ చేయాలి అని కండిషన్ పెడతాడు. సీఎంకి ఖలీన్ ఇచ్చిన ఆఫర్లన్నీ బాగా నచ్చి అన్నిటికీ ఒప్పుకుంటాడు. ఖలీన్ మున్నా చేసిన మర్డర్ కేసుని మున్నా ఫ్రెండ్ లలిత్ మీద వేస్తాడు. లలిత్ పారిపోతూ ఉంటే మక్బూల్ లలిత్ని చంపేస్తాడు. మున్నా తన ఫ్రెండ్ లలిత్ని కాపాడుకోలేనందుకు చాలా బాధపడతాడు. సీఎం లలిత్ మర్డర్ కేసుని ఎన్కౌంటర్ లిస్ట్లో వేసి మున్నా మర్డర్ కేసుని క్లోజ్ చేస్తాడు. సీఎం మీటింగ్ తర్వాత ఖలీన్ యాదవ్తో మాట్లాడకపోయేసరికి యాదవ్కి ఖలీన్ సీఎం ఇద్దరు కలిసిపోయారు అని అర్థమవుతుంది. గుడ్డుకి నమ్మనమంటూ బాబర్ మక్బూల్ అల్లుడు. గుడ్డు బాబర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. బాబర్ గుడ్డు కోసం గన్స్ తెచ్చిస్తాడు. డింపీ గోలు ఇద్దరు గన్ షూటింగ్ నేర్చుకోవాలనుకుంటారు. కానీ తర్వాత డింపీ గన్ షూటింగ్ నేర్చుకోవడానికి భయపడి మానేస్తుంది. గుడ్డు గోలుకి షూటింగ్ నేర్పిస్తాడు. డింపీకి హోమ్సిక్ ఎక్కువైపోతుంది. డింపీ గుడ్డుతో నేను ఇంటికి వెళ్తానని అడుగుతుంది. గుడ్డు మిర్జాపూర్కి వెళ్ళడం మంచిది కాదు అంటూ, నువ్వు ఈ గొడవలకి దూరంగా ఉంటూ లక్నోలో చదువుకో, బబ్లు కోరిక కూడా అదే అంటాడు. దానికి డింపీ, ఒకే ఒక్కసారి అమ్మతో నాన్నతో మాట్లాడించు, మళ్ళీ నువ్వు చెప్పినట్టే వింటా అంటుంది. గుడ్డు దానికి ఒప్పుకుంటాడు. గోలు మొదట్లో రిస్క్ అనుకున్నా కూడా వాళ్ళ నాన్నని కలవడానికి మిర్జాపూర్లో అడుగు పెట్టాలనుకుంటుంది. ఖలీన్ గన్ బిజినెస్ మొత్తాన్ని మున్నా చేతిలో పెడతాడు. బయ్యర్స్ అందరికీ గుడ్డు బబ్బులు లేకపోయేసరికి గన్ బిజినెస్లో ఎలా లాభం పొందాలి అని ఒక భయం స్టార్ట్ అవుతుంది. మున్నా గన్ బిజినెస్లో కొత్త సిస్టమ్ని పెట్టి బయ్యర్స్ అందరికీ ధైర్యాన్ని తెప్పిస్తాడు. గుడ్డు బబ్బులు ఉన్నప్పుడు బయ్యర్స్ అంతా వచ్చిన ప్రాఫిట్లో కొంత కమిషన్ని ఖలీన్కి అలాగే పోలీసులకి ఇచ్చేవాళ్ళు. మున్నా ఈ కమిషన్ని క్యాన్సిల్ చేసి బయ్యర్స్కి ఎక్కువ ప్రాఫిట్ వచ్చేలా చేస్తాడు. దాంతో గన్స్ ఎక్కువ అమ్ముడుపోతాయి. ఖలీన్ మౌర్యాని ఇంటికి పిలిచి లంచం ఇచ్చి తన గన్ బిజినెస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తాడు. ఖలీన్ బీనాతో సెక్స్ చేద్దాం అనుకుంటాడు. కానీ బీనాకి ఇష్టం లేక ఖలీన్ని దూరం పెడుతుంది. దానికి ఖలీన్ ఏమనుకుంటాడంటే, తనకి ఉన్న కామ కోరికల్ని నేను తీర్చలేకపోతున్నానేమో, అందుకే తను నన్ను దూరం పెడుతోంది అనుకుంటాడు. గుడ్డు డింపిని పిలుచుకొని ఇంటికి వెళ్తాడు. గుడ్డు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గోలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గుప్తా గోలుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను మళ్ళీ వెళ్ళిపోతుంది అని తెలిసి బాధపడతాడు. ఇంత జరుగుతున్నా గోలు కొంచెం కూడా బాధపడదు, ఎందుకంటే కోపం తగ్గిపోకూడదు అని. గుడ్డు వాళ్ళ అమ్మ గుడ్డు డింపి ఇద్దరు ఇంట్లో ఉండడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కానీ గుడ్డు వెళ్ళిపోవాలి అనేసరికి బాధపడుతుంది. రమాకాంత్కి తన ఫ్యామిలీలో 3 చనిపోయారని తెలుస్తుంది. ఎవరెవరు అంటే బబ్లు అలాగే స్వీటీ చనిపోయినప్పుడు ప్రెగ్నెంట్. రమాకాంత్ గుడ్డుతో, నువ్వు 3 చావుకి కారణం అంటాడు. దానికి గుడ్డు, మీకు బాధగా ఉంది కదా, నేను చనిపోలేదు అని, నేను చనిపోయి బబ్లు బతికింటే చాలా బాగుండు అంటాడు. దానికి గుడ్డు వాళ్ళమ్మ గుడ్డుని కొట్టి, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోవాలి అని కోరుకుంటారా అంటూ తిడుతుంది. రమాకాంత్ గుడ్డుతో, మున్నా గురించి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తా అంటే ఇంటికి రా, లేకుంటే రావద్దు అంటాడు. దానికి గుడ్డు, ఇది జన్మలో జరగదు అంటూ మిర్జాపూర్ని నా సొంతం చేసుకుంటా అంటాడు. ఖలీన్ మధుసూదన్ అనే సెక్సాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకుంటాడు. ఖలీన్ తన ప్రాబ్లమ్స్ గురించి డాక్టర్ దగ్గర చెప్పుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాడో మాటల్లో చెప్పలేం. డాక్టర్ ఖలీన్ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపిస్తాడు. బీనా
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవుతుంది. మక్బూల్కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. తనకి పెరాలసిస్ ఉంటుంది. తను ప్రతి ఫ్రైడే బిర్యానీ తింటుంది. మక్బూల్ బిర్యానీ తెచ్చే పనిని బాబర్కి అప్పచెప్పింటాడు. బాబర్ గుడ్డు దగ్గరే ఉంటూ ప్రతి ఫ్రైడే ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. మక్బూల్ వల్ల బాబర్కి యూసఫ్ చనిపోయిన విషయం తెలుస్తుంది. బాబర్ ఈ విషయాన్ని గుడ్డుతో చెప్తాడు. గుడ్డు ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని లాలాకి దగ్గరయ్యి మిర్జాపూర్ మీద దాడి చేయాలనుకుంటాడు. గుడ్డు లాలాని కలవడానికి వెళ్తే లాలా కలవడానికి ఒప్పుకోడు. దానికి గుడ్డు డింపీని షబానాతో మాట్లాడించి లాలాతో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. డింపీ షబానా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. గుడ్డు లాలాతో మాట్లాడుతూ, నేను మున్నాని చంపి మిర్జాపూర్ని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నా. మీరు కూడా మీ కూతురు షబానా కోసం మాతో కలిసి వాళ్ళని చంపడానికి హెల్ప్ చేయండి అంటూ పూర్వాంచల్లో మీ డ్రగ్స్ని నేను అమ్మి పెడతా అంటాడు. దానికి లాలా, నేను నా కూతురిని చాలా ప్రేమిస్తా, అందుకే నేను వాళ్ళని చంపడం కానీ చావడం కానీ చేయలేదు అంటూ, డబ్బు నాది, వ్యాపారం నాది, నేను నీకు హెల్ప్ చేస్తే నీకు మాత్రమే లాభం, నాకేం లాభం ఉండదు అంటూ గుడ్డు ఇచ్చిన ఆఫర్ని వద్దు అంటాడు. బీనా ప్రెగ్నెన్సీ విషయం ఖలీన్ తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బీనానే సత్యానంద్కి కావాల్సిన అవసరాలన్నీ పనిచేసి తీరుస్తూ ఉంటుంది. బీనా తన ప్రెగ్నెన్సీ అడ్డం పెట్టుకొని సత్యానంద్కి దూరంగా ఉండటం స్టార్ట్ చేస్తుంది. బీనా సత్యానంద్ దగ్గరికి వెళ్ళి, నేను ప్రెగ్నెంట్, నాకు పుట్టబోయే కొడుకు మీ కొడుకే అంటుంది. బీనా చెప్పిన మాటలకి సత్యానంద్ మురిసిపోయి, ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకో అంటూ, ఖలీన్ నిన్ను బాగా చూసుకోకపోయినా నేను నిన్ను బాగా చూసుకుంటా అంటాడు. రమాకాంత్ బబ్లు స్వీటీల కోసం మున్నాకి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలనుకుంటాడు. అందుకు రమాకాంత్ మౌర్యని వెళ్ళి కలుస్తాడు. మౌర్య రమాకాంత్తో, ఆ వెడ్డింగ్లో మర్డర్ చేసింది మున్నా ఫ్రెండ్ లలిత్, అందుకే మేము వాడిని చంపి కేసుని క్లోజ్ చేశాం, దీని గురించి మీరు కూడా ఎంక్వైరీ చేయడం ఆపేయండి అని వార్నింగ్ ఇస్తాడు. రమాకాంత్ మౌర్య వార్నింగ్ని అస్సలు పట్టించుకోడు. బబ్లుకి స్వీటీకి ఎలాగైనా న్యాయం చేయాలి అని ఆ వెడ్డింగ్కి వచ్చిన అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేసి సాక్ష్యం కోసం అందరినీ వెళ్ళి కలుస్తాడు. కానీ అందరూ మున్నాకి భయపడి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. రమాకాంత్ భార్య రమాకాంత్ సాక్ష్యం కోసం పడే తపన చూసి తనకి హెల్ప్ చేయాలనుకుంటుంది. గుడ్డు గోలు డింపీని లక్నోలో ఉన్న కాలేజీలో జాయిన్ చేస్తారు. డింపీ హాస్టల్ దగ్గర గుడ్డుకి ఒకడు పరిచయం అవుతాడు. అతని పేరు రాబిన్. రాబిన్ డింపీ ఉన్న హాస్టల్లోని అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేస్తుంటాడని గుడ్డుకి తెలుస్తుంది. గుడ్డు రాబిన్కి, నా చెల్లి జోలికి వస్తే నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. రాబిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. తను చేసే అన్ని పనులు ఇల్లీగల్, కానీ తను మాత్రం అన్ని ఇల్లీగల్గా చేస్తూ ఉంటాడు. గుడ్డు బబ్బులు ఇద్దరు ఖలీన్ దగ్గర పనిచేసేటప్పుడు వాళ్ళకి వచ్చిన శాలరీతో వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక ఇల్లుని కొనుక్కుంటారు. కానీ దాన్ని తీసుకోవడానికి రమాకాంత్ ఒప్పుకోడు. దాంతో ఆ ఇల్లు అలానే ఉంటుంది. గుడ్డు ఆ ఇంటిని నమ్మి ఆ వచ్చిన డబ్బుతో లాలా బిజినెస్లో పార్ట్నర్ అవ్వాలి అనుకుంటాడు. అందుకు గుడ్డు తన ఇంటిని అమ్మే పని రాబిన్కి ఇస్తాడు. యూసఫ్ని చంపినందుకు లాలా మన మీద దాడి చేయొచ్చు అని మున్నాకి డౌట్ వస్తుంది. అందుకు మున్నా తన మనుషుల్ని యూజ్ చేసుకొని లాలాని అబ్జర్వేషన్లో పెడతాడు. లాలా ఊరి బయట కనిపిస్తే చంపేయండి అని మున్నా తన మనుషులకి ఆర్డర్స్ ఇస్తాడు. రాబిన్ గుడ్డు ఇంటిని నమ్మి గుడ్డుకి డబ్బులు ఇస్తాడు. గుడ్డు ఆ డబ్బులు యూజ్ చేసుకొని లాలా డ్రగ్స్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతాడు. గుడ్డు డబ్బుతో వచ్చేసరికి లాలా డీలింగ్కి ఒప్పుకుంటాడు. లాలా బిజినెస్ మీటింగ్ని వేరే ఊర్లో పెడతాడు. ఖలీన్ దగ్గర డ్రగ్స్ కొని అందరినీ గుడ్డు లాలా దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. గుడ్డు లాలా డ్రగ్స్ని డబల్ రేట్కి అమ్మి లాలా దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాడు. డ్రగ్స్ కొనుక్కునే బయర్స్ అంతా ఖలీన్కి తెలియకుండా లాలా దగ్గర డ్రగ్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. గుడ్డు డ్రగ్స్ బిజినెస్ పెంచేసరికి లాలా గుడ్డుతో మిర్జాపూర్ డీలింగ్ గురించి నేను ఆలోచిస్తా అంటాడు. లాలా ఊరి బయట డీలింగ్ చేస్తున్న విషయం మున్నా మనుషులకి తెలుస్తుంది. మున్నా మనుషులు ఇద్దరు లాలా కోటలోకి ప్రవేశించి చంపడానికి ట్రై చేస్తారు. కానీ గోలు వాళ్ళని చూస్తుంది. గోలు ఒకరిని చంపేస్తుంది. తర్వాత గుడ్డు ఒకరిని చంపేస్తాడు. డాక్టర్ మధుసూదన్ ఖలీన్ రిపోర్ట్స్ ఇవ్వాలి అని ఇంటికి వస్తాడు. కానీ ఖలీన్ ఇంట్లో ఉండడు. బీనా ఆ రిపోర్ట్స్ ఏంటో తెలుసుకోవాలి అని డాక్టర్ని బెదిరించి ఆ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ని పంపించేస్తుంది. బీనా రిపోర్ట్స్ చూడగానే ఆ డాక్టర్ సెక్సాలజిస్ట్ అని తెలుస్తుంది. ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో
కలీన్కి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని తెలుస్తుంది. కలీన్కి ఒక పోస్ట్ వస్తుంది. అది ఏంటి అని చూస్తే గుడ్డు మున్నా మనుషులను చంపి వాళ్ళ పళ్ళని పంపించింటాడు. దాంతోపాటు ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ చూడగానే గుడ్డు పంపించాడని తెలుస్తుంది. గుడ్డు బతికే ఉన్న విషయం కలీన్కి మున్నాకి తెలుస్తుంది. మున్నా కలీన్తో నేను వెళ్ళి గుడ్డుని చంపేస్తా అంటాడు. దానికి కలీన్ వద్దు, గుడ్డు ఇంత ధైర్యంగా లెటర్ పంపించాడు అంటే లాలా తనకి తోడుగా ఉంటాడు, అంటే లాలా గ్యాంగ్ మొత్తం గుడ్డుకి తోడుగా ఉంటుంది, మనం అక్కడికి వెళ్తే మనకే డేంజర్ అంటూ దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, నువ్వు పార్టీకి సంబంధించిన ర్యాలీ మీద కాన్సన్ట్రేట్ చేయంటాడు. గోళ్ళుకి బబ్లు బాగా గుర్తుకొస్తాడు, గుడ్డుకి స్వీటీ బాగా గుర్తుకొస్తాడు. గోళ్ళు గుడ్డు ఇద్దరు ఒకరి బాధను ఒకరు చెప్పుకుంటూ చాలా బాధపడతారు. బీనా రాజాని మళ్ళీ ఇంటికి రప్పించాలనుకుంటుంది. కలీన్ బీనా కామ కోరికలను తీర్చలేకపోయేసరికి బీనా రాజాతో సెక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అది సత్తానంద్ కనుక్కొని రాజా పీనస్ని కట్ చేపించి ఇంట్లో నుంచి పంపించేసింటాడు. బీనా సత్తానంద్తో మాట్లాడుతూ నేను ప్రెగ్నెంట్, నేను ఏం పని చేయలేకపోతున్నా, రాజాని మళ్ళీ వెనక్కి రప్పించాడు, ఎలాగో తను ఇప్పుడు ఏం చేయలేడు కదా అంటుంది. సత్యానంద్ రాజాని పనిలో చేర్చుకోవడానికి ఒప్పుకుంటాడు. మున్నా పార్టీ ర్యాలీ మీటింగ్ని స్టార్ట్ చేస్తాడు. సీఎం కూతురు మాధురి ఆ మీటింగ్కి చీఫ్ గెస్ట్. మాధురి మీటింగ్కి 1/2 అవర్ లేట్గా వస్తుంది. అంతసేపు మున్నా తన కోసం వెయిట్ చేస్తాడు. దాంతో మున్నాకి మాధురి మీద కోపం వస్తుంది. మాధురి రాగానే మున్నా మాధురిని తన మాటలతో చంపేస్తాడు. ఇద్దరూ కలిసి ర్యాలీని స్టార్ట్ చేస్తారు. మాధురి ఏమున్నా కూడా మున్నాతో స్ట్రైట్గా మాట్లాడుతుంది. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల మున్నాకి మాధురి బాగా నచ్చుతుంది. మున్నా మాటలు కూడా మాధురికి బాగా నచ్చుతాయి. ఒకరోజు ర్యాలీ తర్వాత ఇద్దరు కలిసి డ్రగ్స్ తీసుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తారు. గుడ్డు శబానా దగ్గరికి వెళ్ళి నీ హస్బెండ్ చనిపోవడానికి నేనే కారణం, నన్ను క్షమించు అంటాడు. కానీ శబానా ఏమీ మాట్లాడదు. దాంతో గుడ్డు మాట్లాడకుండా వచ్చేస్తాడు. రాజా పనిలో జాయిన్ అవడానికి భయపడతాడు. అప్పుడు బీనా నేను ప్రెగ్నెంట్, నాకు పుట్టబోయేవాడు మన కొడుకు అని చెప్తూ మనం మన కొడుకుని మిర్జాపూర్కి రాజుని చేయాలి అంటుంది. బీనా చెప్పిన మాటలకి రాజా నేను మన కొడుకు కోసం ఏమైనా చేస్తా అంటాడు. బీనాకి పుట్టబోతున్న పిల్లోడు రాజా వల్లే పుడుతుంటాడు. ఫస్ట్ బీనా రాజా హెల్ప్తో డాక్టర్ మధుసూదన్ని చంపేసి కలీన్ రిపోర్ట్స్ని మాయం చేస్తుంది. గుడ్డు లాలా డ్రగ్స్ని బాగా అమ్ముతూ లాలాకి లాభం తెప్పిస్తూ తను కూడా బాగానే సంపాదిస్తాడు. గుడ్డుకి గోలుకి మిర్జాపూర్ కోసం లాలా హెల్ప్ చేసేటట్టు కనపడ్డు. దానికి గోలు గుడ్డు ఇద్దరు కలిసి డబ్బుని ఇంకా బాగా సంపాదించి ఒక గ్యాంగ్ని రెడీ చేసి మిర్జాపూర్ మీద దాడి చేయాలనుకుంటారు. షబానాకి గుడ్డు మీద ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. గోలుకి ఈ విషయం అర్థమవుతుంది. అందుకు గోలు షబానా గుడ్డు ఇద్దరు దగ్గర కాకుండా అడ్డం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏం ఒకటే, పగ తీర్చుకోవడం. గుడ్డు గోలు ఇద్దరు డింపిని వెళ్ళి కలుస్తారు. రాబిన్ డింపితో పాటు రూమ్లోనే ఉంటాడు. గుడ్డు అది చూసి రాబిన్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ రాబిన్ తప్పించుకొని వెళ్ళిపోతాడు. డింపి గుడ్డుతో తను నా ఫ్రెండ్, నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్య ఏం లేదు అంటుంది. గోలు రాబిన్ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తుంది. హరీష్ అక్కడికి వస్తాడు. హరీష్ గోలును చూసి మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ గోలు మాట్లాడదు. గోలు హరీష్తో ఒకే ఒక మాట అంటుంది అంతే. ఆ ఒక్క మాటతో హరీష్ గోలుకి ఇంప్రెస్ అయిపోతాడు. కలీన్కి తన బయర్స్ అంతా లాలా దగ్గర డ్రగ్స్ కొంటున్నారు అని తెలుస్తుంది. కలీన్ అందరినీ మీటింగ్కి పిలుస్తాడు. శరత్ కూడా ఆ మీటింగ్కి వచ్చింటాడు. కలీన్కి గుడ్డునే వీళ్ళకి డ్రగ్స్ అమ్ముతున్నాడని తెలుస్తుంది. శరత్ గుడ్డు పేరు వినగానే ఎలాగైనా చంపాలి అనుకుంటాడు. కలీన్ ఈ మ్యాటర్ని డీల్ చేయమని మున్నాతో చెప్తాడు. మున్నా ఏమాత్రం ఆలోచించకుండా ఒకరిని చంపేసి అందరిలో భయాన్ని తెప్పిస్తాడు. మున్నా ఇంకొకరిని చంపుతుంటే శరత్ మున్నాని ఆపి కలీన్తో మనం వీళ్ళని చంపద్దు, వీళ్ళు డ్రగ్స్ అమ్మినప్పుడు వచ్చిన లాభంలో మనం కమిషన్ తీసుకుందాం, మనకి అది హెల్ప్ అవుతుంది అంటాడు. కలీన్కి ఐడియా బాగా నచ్చి శరత్ చెప్పినట్టే చేస్తాడు. శరత్ మున్నా ఇద్దరు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తారు. శరత్ గుడ్డుని చంపాలి అని మున్నాని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇంకా మీ నాన్న మాటలే వింటావని, మీ నాన్న లేకుండా నువ్వు ఏం చేయలేవని అంటాడు. దానికి మున్నా మా నాన్న నన్నేమీ కంట్రోల్ చేయడు, నేనే నా ఒపీనియన్స్ తీసుకుంటా అంటాడు. దానికి శరత్ గుడ్డుని వెళ్ళి చంపదాం పదా అంటాడు. మున్నా నాకు వాడిని చంపాలనే ఉంది, కానీ ఎలక్షన్స్ ఉన్నాయని
నాన్న వద్దు అన్నాడు అని చెప్తాడు. మున్నా చెప్పిన మాటలకి శరత్, చూసావా ఇప్పుడు కూడా నువ్వు మీ నాన్న మాటకే కట్టుబడి ఉన్నావంటూ గుడ్డు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసు, వెళ్ళి చంపుదాం పదా అంటాడు. మున్నా రెచ్చిపోయి ఒప్పుకుంటాడు. శరత్ డ్రగ్స్ బయర్ లాగా గుడ్డు దగ్గరికి వెళ్ళి గుడ్డుని చంపాలనుకుంటాడు. అందుకు శరత్ గుడ్డు దగ్గర డ్రగ్స్ కొనే ఒక బయర్ హెల్ప్ తీసుకొని గుడ్డుని కలవడానికి రెడీ అవుతాడు. శరత్ని ఎవరూ చూసిండరు, అది తనకి అడ్వాంటేజ్. గుడ్డు శరత్ని బార్కి పిలుస్తాడు. బాబర్ శరత్ని గుడ్డు దగ్గరికి పిలుచుకొని వెళ్తాడు. శరత్ గుడ్డు దగ్గరికి వెళ్ళగానే మున్నా బార్లోకి ఎంటర్ అయ్యి గుడ్డు కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. శరత్ పేరు మార్చుకొని గుడ్డు దగ్గరికి వచ్చింటాడు. గుడ్డుకి శరత్ వాలకం చూసి డౌట్ వస్తుంది. అందుకు ఫేక్ డ్రగ్స్ ఇచ్చి చెక్ చేసుకోమంటాడు. అక్కడ శరత్ గుడ్డుకి దొరికిపోతాడు. శరత్ గన్ తీసుకొని గుడ్డుని కాల్చడానికి ట్రై చేస్తాడు. కానీ గుడ్డు శరత్ని కొడతాడు. మళ్ళీ శరత్ గుడ్డు ఇద్దరు గొడవ పడతారు. మున్నా అన్ని రూమ్స్ వెతుకుతూ గుడ్డుని కనిపెడతాడు. గుడ్డు మున్నాని చూడగానే రెచ్చిపోతాడు. మున్నాకి బాబర్ గుడ్డు కోసం పనిచేస్తున్నాడని తెలుస్తుంది. మున్నా గుడ్డుని చంపుదామని ట్రై చేస్తాడు. కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయింటాయి. బాబర్ మున్నా మనుషులందరినీ అడ్డుకుంటూ ఉంటాడు. మున్నా గుడ్డుని కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ గుడ్డు ఒకే ఒక పంచ్తో మున్నాకి స్వర్గాన్ని చూపిస్తాడు. తర్వాత శరత్ మున్నా ఇద్దరు కలిసి గుడ్డుని కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ గుడ్డు ఇద్దరిని తన భుజాలకి వేసుకొని నలిపేస్తాడు. తర్వాత శరత్ మున్నా ఇద్దరు కలిసి గుడ్డుని ఎత్తి పడేస్తారు. మీరు డబ్ల్యూడబ్ల్యూ చూసేవాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా అర్థమవుతుంది. నాకు ఈ ఫైట్ చూస్తున్నంతసేపు బ్రౌన్ స్ట్రామన్, రోమన్ రీన్స్, జాన్ సీనా ముగ్గురు గుర్తుకొచ్చారు. జాన్ సీనా, రోమన్ రీన్స్ కలిసి బ్రౌన్ స్ట్రామన్ని కొట్టినట్టు శరత్ మున్నా ఇద్దరు కలిసి బ్రౌన్ స్ట్రామన్ లాంటి గుడ్డుని కొడతారు. గుడ్డు మున్నాని చంపడానికి ట్రై చేస్తాడు. శరత్ మున్నాని కాపాడి అక్కడి నుంచి మున్నాని పిలుచుకొని వెళ్ళిపోతాడు. గుడ్డుకి మున్నాని కొట్టడం ఫుల్ మజా ఇస్తుంది. గోలు డబ్బుని డబల్ చేయడానికి రాబిన్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. రాబిన్ డబ్బుని డబల్ చేయడానికి కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళని గోలుకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ గోలుకి ఆ బిజినెస్లు ఏవి తను అనుకున్నంత డబ్బును తెచ్చిపెట్టవు. అప్పుడు గోలుకి హరీష్ గుర్తుకొస్తాడు. గోలు రాబిన్తో హరీష్తో డీలింగ్ మాట్లాడడం ఉంటుంది. దానికి రాబిన్ సరే అని చెప్తాడు. గోలుకి గుడ్డు మున్నాతో గొడవ పడ్డాడని తెలుస్తుంది. గోలు గుడ్డుతో మనం మిర్జాపూర్ సొంతం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నామని అడుగుతుంది. దానికి గుడ్డు మున్నాని అలా కొడుతుంటే చాలా మజా వచ్చింది అంటాడు. మున్నా గుడ్డు దగ్గరికి వెళ్ళాడు అని కలీన్కి తెలుస్తుంది. కలీన్ మున్నాని ఎందుకు ఇలా చేసామని తిడతాడు. దానికి మున్నా ఇప్పుడు మనం గుడ్డుని చంపకపోతే గుడ్డు రెచ్చిపోతాడు, అందుకే నేను వాడిని చంపుదామని ఫిక్స్ అయ్యాను అంటూ బాబర్ గుడ్డు దగ్గర పనిచేస్తున్నాడు అంటాడు. కలీన్ మున్నాతో పార్టీ మీటింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి, నువ్వు వాటిని చూసుకో అంటూ సీఎం కూతురు మాధురికి కొంచెం దూరంగా ఉండు అంటూ వార్నింగ్ ఇస్తాడు. కలీన్ శరత్తో నువ్వు కూడా మున్నాతో కలిసి ఇలా చేస్తావని అనుకోలేదు అంటాడు. కలీన్ మక్బూల్తో బాబర్ మనల్ని మోసం చేశాడు, బాబర్ని చంపాయని చెప్తాడు. డాక్టర్ గుడ్డుని చెక్ చేయడానికి ఇంటికి వస్తాడు. గుడ్డు డాక్టర్తో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్యామిలీని కూడా పిలుచుకొని రండి అని చెప్తాడు. షబానా గుడ్డు దగ్గరే ఉంటూ తనను చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మున్నా మాధురి ఇద్దరు కలిసి పార్టీ ర్యాలీ మీటింగ్లో పాల్గొంటారు. మున్నా కలీన్ చెప్పినందుకు మాధురితో మాట్లాడడం తగ్గిస్తాడు. బబ్లు డైరీ ఒకటి డింపి గోలుకి ఇచ్చింటుంది. గోలు దాన్ని చదువుతుంది. దాన్ని చదివేటప్పుడు గోలుకి తెలిసేది ఏమి అంటే బబ్లు నన్ను ప్రేమించేవాడు అని తెలుస్తుంది. గోలు బబ్లుని తలుచుకుంటూ చాలా బాధపడుతుంది. షబానా పిలిచింటే గుడ్డు తనతో కలిసి బయటికి వెళ్తాడు. అది గోలు చూసి బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఏం ఒకటే, రివెంజ్. ఇలాంటి ప్రేమలు వాళ్ళని బలహీనంగా మారుస్తాయని. బీనా ప్రెగ్నెంట్ అయినందుకు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తుంటే బీనా మిర్జాపూర్ నుంచి లక్నోలో ఉన్న వాళ్ళ ఇంటికి వస్తుంది. బీనా లక్నోలో ఉన్నప్పుడు గోలుని గుడ్డుని చూస్తుంది. బీనా తనకు పుట్టబోయే కొడుకుని మిర్జాపూర్కి రాజుగా చేయాలనుకుంటుంది. తనకి త్రిపాఠి వంశస్థులంటే అస్సలు సరిపోదు. ఎందుకంటే త్రిపాఠి వంశంలో ప్రతి ఆడవాళ్ళని బానిసలుగానే చూస్తుంటారు. బీనాని కూడా అలానే చూస్తూ ఉంటారు. అందుకు బీనా గుప్తా అనే గోలును పిలిచి డీలింగ్ సెట్ చేసుకుంటుంది. అది ఏమి అంటే త్రిపాఠి వంశాన్ని నాశనం చేయడానికి నేను మీకు హెల్ప్ చేస్తా, మీరు మిర్జాపూర్కి రాజులుగా మారండి, నా కొడుకు పెద్దయినప్పుడు వాడికి మిర్జాపూర్ని అప్పగించండి అంటుంది. దానికి గోలు ఒప్పుకుంటుంది. గుడ్డు కూడా ఒప్పుకుంటాడు.
గుడ్డు గోలు గ్యాంగ్ని రెడీ చేసుకునే పనిలో పడతారు. అందుకు గుడ్డు లక్నోలో ఉండే రౌడీల డీటెయిల్స్ అన్నీ సంపాదిస్తాడు. గుడ్డు ఆ రౌడీలని తనకి అనుగుణంగా మార్చుకోవాలి అని ఒక రౌడీని అందరి ముందు చితక్కొడతాడు. దాంతో గుడ్డు పేరు రౌడీలందరికీ తెలుస్తుంది. శరత్ కళ్యాణ్ దగ్గర చెడ్డ పేరు వచ్చినందుకు చాలా బాధపడతాడు. దానికి శరత్ వాళ్ళ అమ్మ ఒక్కసారి తప్పు జరిగితే ఏం కాదులే, కానీ ఇంకోసారి మాత్రం అలా కాకుండా చూసుకో అంటుంది. ఫ్రైడే వస్తుంది. బాబర్ బిర్యానీ తీసుకొని ఇంటికి వస్తాడు. మక్బుల్ ఏమాత్రం ఆలోచించకుండా బాబర్ని చంపేస్తాడు. ర్యాలీ కంప్లీట్ అయిన తర్వాత మున్నా మాధురి ఇద్దరు కలిసి మాధురి వాళ్ళ గెస్ట్ హౌస్లో స్టే చేస్తారు. మాధురి మున్నాని వచ్చి మాట్లాడిస్తుంది. మాధురి మున్నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి ఫిదా అయిపోయి ఉంటుంది. అందుకు మున్నా మాధురి ఇద్దరు చాలా దగ్గర అయిపోయి సెక్స్ చేసుకుంటారు. ఖలీన్ సీఎంకి వేపించిన ప్రతి పోస్టర్లోనూ జేపీ యాదవ్ ఉండడు. ఆ పోస్టర్లని జేపీ యాదవ్ చూసి ఖలీన్ మీద కోపంతో రగిలిపోతాడు. శరత్ ఖలీన్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని మొన్న బీహార్కి పంపిస్తున్న గన్సులోడిని శరత్తే తన ఫ్రెండ్ హరీష్ అలీప్తో సీజ్ చేపిస్తాడు. ఈ విషయం మున్నాకి తెలుస్తుంది. మున్నా హెల్ప్ కోసం శరత్కి ఫోన్ చేస్తాడు. శరత్ నేను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. శరత్ ఖలీన్తో మన ట్రక్ని సీజ్ చేసింది బీహార్లో ఉన్న దద్దా. ఆయన అంటే అక్కడ అందరికీ వణుకు. దద్దా కొడుకు హరీష్ నా ఫ్రెండే, నేను హరీష్తో మాట్లాడి ఆ గన్లోడ్ని విడిపిస్తా అని చెప్తాడు. ఖలీన్ దద్దా గురించి వినేసరికి దద్దాకి కూడా వ్యాపారంలో మంచి పట్టు ఉంటుందని తెలుస్తుంది. ఖలీన్ శరత్తో మన గన్స్ గురించి వాళ్ళతో డీలింగ్ మాట్లాడు అంటాడు. దానికి శరత్ మొన్న ఇద్దరు కలిసి దద్దా దగ్గరికి బయలుదేరుతారు. దద్దా బీహార్ బార్డర్ మొత్తం తన కంట్రోల్లోనే ఉంటుంది. కార్ స్మగ్లింగ్, లిక్కర్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. తన కొడుకు హరీష్ ఎప్పుడు దద్దాతో పాటే ఉంటాడు. దద్దా చూడ్డానికి చిన్నగా ఉన్న మ్యాటర్ మాత్రం చాలా ఉంటుంది. అక్కడ ఉన్న రౌడీలు దద్దా పేరు వింటే పోసుకుంటారు. దద్దాకి ఎవరైనా ఎదిరిస్తే చంపేంత వరకు వదలడు. ఒకడు దద్దా గ్యారేజ్ ఉన్న ప్లేస్లో కార్ షోరూమ్ ఓపెన్ చేయాలి అని దద్దా దగ్గరికి వచ్చి ఈ ప్లేస్ మాకు ఇచ్చేయండి అని బెదిరిస్తూ అడుగుతాడు. దానికి దద్దా వాడిని చంపేపిస్తాడు. శరత్ మొన్న ఇద్దరు వచ్చి గన్ బిజినెస్ గురించి హరీష్తో డీలింగ్ సెట్ చేసుకుంటారు. ఇంతవరకు మనం హరీష్ ఒక్కడే అనుకుంటాం, కానీ వాళ్ళిద్దరు ట్విన్స్. ఒకడు సీనియర్, ఇంకొకడు జూనియర్. సీనియర్ పేరే హరీష్, జూనియరే రాబిన్ దగ్గర డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. దద్దా భార్య తమ్ముడు దద్దా దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. తనకి ఎప్పుడు సొంత గ్యారేజ్ ఓపెన్ చేసుకోవాలి అని కోరిక ఉంటుంది, కానీ దానికి డబ్బులు ఉండవు. దద్దా కూడా దానికి హెల్ప్ చేయడు. మున్నా మాధురి సెక్స్ చేసుకున్న విషయం ఖలీన్కి తెలుస్తుంది. దానికి ఖలీన్ మున్నాని తిడతాడు. కానీ సత్యానంద్ మాత్రం వాడు చేసింది మంచి పనికేలే, మనం సీఎం కూతుర్ని మన కోడలుగా చేసుకోవచ్చు అంటాడు. ఆ మాటలు మున్నా విని అదేదో టైంపాస్కి అయిపోయింది అంతే, నాకు పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశమే లేదు అని చెప్తాడు. గుడ్డు బాబర్కి ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ బాబర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. అందుకు గుడ్డు బాబర్కి ఏమైందో అని ఆలోచనలో పడతాడు. సీఎంది ఎలక్షన్స్ కోసం ఫైనల్ మీటింగ్ ఉంటే ఖలీన్ మున్నా కూడా లక్నోకి వస్తారు. బీనా ఈ విషయాన్ని గుడ్డుతో గోలుతో చెప్తుంది. గుడ్డు గోలు ఇద్దరు ఖలీన్ గన్ ఫ్యాక్టరీని నాశనం చేయాలి అని మిర్జాపూర్కి బయలుదేరతారు. గుడ్డు గోలు ఇద్దరు కలిసి మిర్జాపూర్లో ఖలీన్ గన్ ఫ్యాక్టరీ మీద దాడి చేస్తారు. ఒకడు గన్ ఫ్యాక్టరీలో దాక్కొని గుడ్డుని కాల్చి చంపడానికి ట్రై చేస్తాడు, కానీ గన్ క్వాలిటీ బాగాలేకపోవడం వల్ల ఆ గన్ వాడి చేతిలోనే పేలిపోతుంది. ఆ తర్వాత గుడ్డు గోలు ఇద్దరు కలిసి గన్ ఫ్యాక్టరీని పేల్చేస్తారు. మరుసటి రోజు ఖలీన్ మున్న ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చి చూస్తే అంతా కాలిపోయి ఉంటుంది. మున్న ఇది ఖచ్చితంగా గుడ్డునే చేసింటాడు అనుకుంటాడు, కానీ ఖలీన్ మాత్రం మనలో ఎవరో ఒకరు మనల్ని బలహీనంగా మార్చడానికి ఇది చేసింటారు అంటాడు. సీఎం గన్ ఫ్యాక్టరీ కాలిపోయిన విషయం తెలుసుకొని ఖలీన్కి ఫోన్ చేస్తాడు. ఖలీన్ సీఎంతో దీన్ని కూడా మీరు పబ్లిసిటీకి యూజ్ చేసుకోండి అంటాడు. ఎలా అంటే క్రైమ్ ఫ్రీ ఉత్తరప్రదేశ్కి ఈ గన్ ఫ్యాక్టరీని కాల్చడమే మా మొదటి అడుగు అని చెప్పండి అంటాడు. ఈ గన్ ఫ్యాక్టరీ విషయం జనాల్లోకి బాగా రీచ్ అవుతుంది. గోలు డీలింగ్ మాట్లాడడానికి జూనియర్ని వెళ్ళి కలుస్తుంది. జూనియర్ మా ఇంటికి రండి, మా నాన్నతో అన్నతో మాట్లాడి ఫైనల్ చేద్దామంటాడు. జూనియర్ గోలుని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ గోలు జూనియర్ని పట్టించుకోదు. రాబిన్ డింపిని లవ్ చేస్తూ ఉంటాడు. తనని లవ్లో పడేయడానికి తనని ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. డింపికి కూడా రాబిన్ కంపెనీ ఇవ్వడం బాగానే నచ్చుతుంది. రాబిన్ అందరి దగ్గర మాయమాటలు చెప్తూ బతుకుతున్నా కూడా
డింపి దగ్గర మాత్రం జెన్యున్గా ఉంటాడు. బీనా మిర్జాపూర్కి వచ్చేస్తుంది. ఖలీన్ మున్నాతో మన పరిస్థితి ఏం బాగలేదు, ఇప్పుడు మళ్ళీ మనం పైకి రావాలి అంటే నువ్వు సీఎం కూతురిని పెళ్లి చేసుకోవాలి అంటాడు. దానికి మున్నా ఒప్పుకోడు. కానీ ఖలీన్ మాత్రం నువ్వు తననే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. మున్నా ఖలీన్తో ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు. రమాకాంత్ భార్య డింపి దగ్గరికి వచ్చి మున్నాని జైలుకి పంపించడానికి సాక్ష్యం చెప్పు అంటుంది. దానికి డింపి మనం సాక్ష్యం చెప్పినా కూడా కేసు నిలబడదు అంటూ సాక్ష్యం చెప్పను అంటుంది. ఖలీన్ మున్నా సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఖలీన్ సీఎంతో మాట్లాడుతూ మాధురి మున్నా గురించి మొత్తం చెప్తాడు. సీఎం మాధురితో పెళ్లి గురించి మాట్లాడతాడు. మాధురి మున్నా పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకొని పెళ్లికి ఒప్పుకుంటుంది. మాధురికి ఆల్రెడీ పెళ్ళయి మొగుడు చనిపోయి ఉంటాడు. అందుకు సీఎం మాధురి ఒప్పుకున్న తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా మాధురిని మున్నాకి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. రమాకాంత్ సాక్ష్యం కోసం అందరిని అడుగుతూ ఉంటాడు. కానీ ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు. రమాకాంత్ లాస్ట్గా ఇమ్రాన్ని వెళ్ళి కలుస్తాడు. మున్నా పెళ్లిలో ఉన్నప్పుడు ఇమ్రాన్నే బోసుడి వాళ్ళ అని పిలిచింటాడు. ఇమ్రాన్ మున్నా తన గౌరవాన్ని తీశాడు అని కోపంతో ఉంటాడు. అందుకు ఇమ్రాన్ మున్నాకి ఆపోజిట్గా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఇమ్రాన్ రమాకాంత్తో మీలాగే నా దగ్గరికి సాక్ష్యం చెప్పమని ఇంకొకరు కూడా వచ్చారు అంటాడు. అతను ఎవరు అంటే మౌర్య ఖలీన్ దగ్గర పనిచేస్తూ వాళ్ళని పట్టుకోవడం కోసం సాక్ష్యాలు సంపాదిస్తూ ఉంటాడు. మౌర్య త్రిపాఠి వంశాన్ని వెన్నుపోటు పడవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. మౌర్య రమాకాంత్ ఇద్దరు కలిసిపోతారు. ఇద్దరు సాక్ష్యం గురించి బయట ఎక్కడా చెప్పకూడదు అనుకుంటారు. గుడ్డు బాబర్ కనపడడం లేదు అని బీనాతో చెప్పింటాడు. అందుకు బీనా రాజాని మక్బూల్ ఇంటికి పంపించి బాబర్ని వెతికిస్తుంది. మక్బూల్ వాళ్ళ అమ్మ కోసం బాబర్ని చంపకుండా ఇంట్లోనే కట్టేసింటాడు. రాజా బాబర్ని విడిపిస్తాడు. షబానా గుడ్డుని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. షబానా గుడ్డుని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. గుడ్డు షబానాని ఆపి నాతో లవ్ గురించి ఆలోచించడం మానేయి, నాకు ఈ లవ్ అసలు సరిపోదు అంటాడు. ఈ విషయం లాలాకి తెలుస్తుంది. లాలా షబానాతో గుడ్డుతో తిరగద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. షబానా లాలాతో నాకు గుడ్డు అంటే చాలా ఇష్టం అంటుంది. దానికి లాలా గుడ్డు ఒక రౌడీ, అతనికి ఎప్పుడు ఏం జరుగుతుందో అతనికే తెలియదు, అతన్ని మర్చిపో అంటాడు. గోళ్ళు గుడ్డుతో షబానాతో క్లోజ్ అవ్వడం మన బిజినెస్కి అంత మంచిది కాదు అంటుంది. దానికి గుడ్డు నేను ఎవరితో క్లోజ్ అవ్వడం లేదు అంటాడు. లాలా కూడా గుడ్డుతో షబానాకి దూరంగా ఉండు అంటాడు. దానికి గుడ్డు నన్ను మా ఫాదర్ 25 సంవత్సరాలు కంట్రోల్ చేశాడు, అలా నాకు ఇంకొకరు అవసరం లేదు అంటాడు. గోళ్ళుకి లాలాతో బిజినెస్ ఎప్పుడైనా ఎండ్ అవ్వచ్చు అని ఒక డౌట్ వస్తుంది. దానికి గోలు మనం కూడా లాలా మీద డిపెండ్ అయితే ఖలీన్ లాగా మిగిలిపోవాల్సి వస్తుంది అని గోలు లాలా డ్రగ్స్ ఎలా తయారు చేశాడో కనుక్కుంటుంది. డ్రగ్స్ తయారయ్యేది పాపీ ఫీల్డ్ నుంచి, తెలుగులో చెప్పాలి అంటే గసగసాల నుంచి. గోలు గుడ్డు ఇండిపెండెంట్గా వ్యాపారం స్టార్ట్ చేయాలి అని గసగసాలు పండించే భూమిని వాళ్ళ సొంతం చేసుకోవాలి అనుకుంటారు. గవర్నమెంట్ వీటిని వేలానికి వేస్తూ ఉంటుంది. గుడ్డు యాదవ్కి ఖలీన్కి పడదు అని తెలుసుకొని యాదవ్కి ఫోన్ చేసి ఆ పాపీ ఫీల్డ్ గురించి డీలింగ్ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. యాదవ్ నేను దాని గురించి ఆలోచిస్తా అంటాడు. మౌర్య రమాకాంత్ ఇద్దరు సాక్ష్యాలు సంపాదించి మౌర్య పై ఆఫీసర్ని వెళ్ళి కలుస్తారు. కానీ మౌర్య పై ఆఫీసర్ సీఎం ఉన్న ఇద్దరు బంధువులుగా మారుతున్నారని ఈ కేసు ఇంకా నిలబడదు అని చెప్తాడు. దాంతో మౌర్య రమాకాంత్ ఇద్దరు హోప్స్ అన్ని వదిలేస్తారు. యాదవ్ ఖలీన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి టైం కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు. సీఎం కూతురు మాధురికి మున్నాకి పెళ్లి జరుగుతుంది. ఫస్ట్ నైట్ రోజు మాధురికి మున్నాకి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలుస్తుంది. దాంతో మాధురి చాలా బాధపడుతుంది. సీఎం మాధురి పెళ్లిని సింపుల్గా చేసింటాడు. దాన్ని ప్రజలంతా చూసి సీఎం మంచోడు అనుకుంటారు. ఎలక్షన్స్ వస్తాయి. సీఎం ఈసారి మళ్ళీ హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తాడు. సీఎం ఇంత హైయెస్ట్ మెజారిటీతో గెలిపించినందుకు ఖలీన్కి థ్యాంక్స్ చెప్తాడు. అది యాదవ్ చూసి తట్టుకోలేకపోతాడు. మున్నా గన్ ఫ్యాక్టరీని మళ్ళీ రెడీ చేయించడం స్టార్ట్ చేస్తాడు. హరీష్ గోలు పార్ట్నర్షిప్ గురించి వాళ్ళ నాన్నతో అన్నతో మాట్లాడతాడు. గోలు గుడ్డు ఇద్దరు దద్దా దగ్గరికి వచ్చి డ్రగ్స్ బిజినెస్ గురించి డీలింగ్ మాట్లాడతారు. లాభం వస్తే 50% షేర్ ఇస్తామని అంటాడు. దద్దా డ్రగ్స్ బిజినెస్ చేయడానికి ఒప్పుకోడు. ఎందుకంటే దద్దా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. దద్దా కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మ డ్రగ్స్ మానలేకపోతుంది. అందుకు దద్దా ఇలా పొట్టిగా పుట్టింటాడు. అందుకు దద్దా హరీష్ తెచ్చిన డీల్ని క్యాన్సిల్ చేస్తాడు. డీలింగ్ సెట్ అవ్వనందుకు హరీష్ బాధపడతాడు. సీఎం మినిస్టర్ సీట్లని అందరికీ కేటాయిస్తాడు. యాదవ్కి హెల్త్ మినిస్ట్రీ వస్తుంది. ఖలీన్కి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వస్తుంది. యాదవ్ సీఎం తమ్ముడైన నాకంటే ఖలీన్కి ఎక్కువ మినిస్ట్రీ పోస్టులు ఇచ్చాడు అని
యాదవ్ కోపంతో రగిలిపోతాడు. సీఎం యాదవ్తో కలీన్ మన కోసం ఎంతో చేశాడు, దానికి ప్రతిఫలంగా గసగసాలు ఉన్న భూములన్నీ కలీన్కి కేటాయించు అంటాడు. యాదవ్ సీఎంకి ఏం చెప్పలేక సరే అని చెప్తాడు. గుడ్డు లాలా డ్రగ్స్ బిజినెస్లో సేల్స్ అనేవి చాలా తగ్గింటాయి. సేల్స్ పెంచుతాను అని గుడ్డు లాలాకి మాటిచ్చింటాడు. కానీ దద్దా డీలింగ్ క్యాన్సిల్ చేసేసరికి సేల్స్ అనేవి పెరగకుండా అలానే ఉండిపోతాయి. లాలా గుడ్డుని సేల్స్ పెంచుతాను అని చెప్పావు, కానీ ఇంతవరకు ఎందుకు సేల్స్ పెంచలేదు అని అడుగుతాడు. అప్పుడు గోలు, మేము సేల్స్ని పెంచుతాం, మీరు మొత్తం డ్రగ్స్ని రెడీ చేసి పెట్టండి అంటుంది. గుడ్డు గోలుతో ఎందుకు అలా చెప్పావని అడుగుతాడు. దానికి గోలు, జూనియర్ డీలింగ్ కోసం పిలిచాడు అంటుంది. డీలింగ్ సెట్ అయినందుకు సీనియర్, మున్నా, శరత్ ముగ్గురు కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. మున్నా మాట్లాడే మాటలు ఫస్ట్ సీనియర్కి కోపాన్ని తెప్పిస్తాయి, కానీ తర్వాత తను మాట్లాడే మాటలు అలానే ఉంటాయని తెలుసుకొని సైలెంట్ అయిపోతాడు. మున్నా మాధురిని సరిగ్గా చూసుకోవడం లేదు అని కలీన్కి తెలుస్తుంది. కలీన్ మాధురి సీఎం కూతురు అని చాలా మర్యాద చూపిస్తాడు. కలీన్ మాధురితో, నేను నీ తండ్రి లాంటి వాడిని, నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు అంటాడు. కలీన్ అలా చెప్పేసరికి మాధురి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుడ్డు గోలు జూనియర్ని వెళ్ళి కలుస్తారు. గుడ్డు గోలు వాళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి మేము నిన్ను బాగా నమ్ముతున్నామని జూనియర్కి 2 బిస్కెట్లు వేస్తారు. జూనియర్ అవి నిజం అనుకొని గోలు దగ్గర నమ్మకాన్ని కోల్పోకూడదు అని డ్రగ్స్ బిజినెస్ని డీల్ చేయడానికి ఒప్పుకుంటాడు. జూనియర్ అలాగే వాళ్ళ మామ ఇద్దరు కలిసి సీనియర్కి దద్దాకి తెలియకుండా బీహార్లో డ్రగ్స్ సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. యాదవ్ శరత్తో మాట్లాడడానికి పిలిపిస్తాడు. యాదవ్ శరత్తో, నేను మీ నాన్న రవిశంకర్కి మిర్జాపూర్ని ఇస్తా అని మాట ఇచ్చాను అంటాడు. దానికి శరత్, ఇప్పుడు అదే మాట నాకు ఇవ్వండి అంటాడు. ఆ తర్వాత శరత్ యాదవ్ ఇద్దరు కలిసిపోతారు. గుడ్డు డ్రగ్స్ బిజినెస్ సేల్స్ని బాగా పెంచి లాలాకి లాభాలు తెప్పిస్తాడు. లాలా గుడ్డు డ్రగ్స్ని ఎవరికి అమ్ముతున్నాడో తెలుసుకోవాలి అని గుడ్డుని డ్రగ్స్ని ఎవరికి అమ్ముతున్నావు అని అడుగుతాడు. దానికి గుడ్డు, మీరు డ్రగ్స్ ఎలా రెడీ చేస్తున్నారో మేము అడుగుతున్నామా, మీరు కూడా మేము డ్రగ్స్ ఎవరికి అమ్ముతున్నామో అడగకూడదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. గుడ్డుకి గ్యాంగ్ని రెడీ చేసుకునే టైం వస్తుంది. గుడ్డు లక్నోలో ఉన్న రౌడీలందరికీ లీడర్ అయిన షేకుని వెళ్ళి కలుస్తాడు. షేకు ఒక బార్బర్. గుడ్డు కొట్టిన రౌడీ కూడా షేకు గ్యాంగులో ఒకడు. గుడ్డు షేకుతో అలాగే షేకు గ్యాంగ్తో గన్స్ అలాగే మంత్లీ శాలరీ ఇస్తా, నా దగ్గర పని చేయండి అంటాడు. షేకు గ్యాంగ్లో కొంతమందికి డీల్ బాగా నచ్చి గుడ్డు కోసం పనిచేయడానికి ఒప్పుకుంటారు. షేకు గుడ్డుతో, మీరు వెళ్తున్న దారిలో మీరు చాలా కోల్పోతారు అంటాడు. దానికి గుడ్డు, నా జీవితంలో కోల్పోవడానికి ఏం లేదు, అందుకే నేను ఈ దారిలోకి వచ్చాను అంటాడు. మున్నాకి మిర్జాపూర్కి రాజుగా మారాలి అనే కోరిక పెరిగిపోతుంది. దానికి మున్నా కలీన్తో గొడవ పడతాడు. కలీన్ మున్నాతో, నీకు ఈ ఆవేశం ఎక్కువ, అందుకే నేను నిన్ను మిర్జాపూర్కి రాజుగా చేయలేకపోతున్నా అంటాడు. బీనా మున్నాని కలీన్ని విడగొట్టి త్రిపాఠి వంశాన్ని బలహీనంగా చేయడానికి తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. దద్దాకి బీహార్లో ఒకరి దగ్గర డ్రగ్స్ కనిపిస్తాయి, కానీ డ్రగ్స్ తీసుకుంటున్న అతను దద్దాను చూసి పారిపోతాడు. దద్దాకి గుడ్డు ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడని అర్థమవుతుంది. దానికి దద్దా, బీహార్లో గుడ్డుకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో కనుక్కో అని సీనియర్కి చెప్తాడు. మున్నా మాధురి మీద కోపంతో ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి వస్తాడు. ఈ విషయం మాధురికి కూడా తెలుస్తుంది, కానీ తను మున్నా ట్రాక్లోకి వెళ్ళి మున్నాని మార్చుకోవాలని ప్లాన్ వేస్తుంది. అందుకు మాధురి మున్నాతో, నాకు నువ్వు ఏం చేసినా ప్రాబ్లం లేదు, నాతో మాత్రం ప్రేమలో పడద్దు, నాకు అది నచ్చదు అంటుంది. బీనా మాధురిని కూడా తనకి సపోర్ట్గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అది బీనా వల్ల కాదు. సీనియర్ డ్రగ్స్ అమ్మే ఒకరిని పట్టుకొని తనకి ఈ డ్రగ్స్ని ఎవరు ఇచ్చారని తెలుసుకుంటాడు. సీనియర్ ఈ విషయాన్ని చెప్పడానికి దద్దాకి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఈ విషయం జూనియర్కి తెలుస్తుంది. జూనియర్ సీనియర్తో, ఈ విషయాన్ని నేను డీల్ చేస్తా అని చెప్పి సీనియర్ని సైడ్ ట్రాక్ పట్టేస్తాడు. డాక్టర్ ఫ్యామిలీని పిలుచుకొని గుడ్డుకి ట్రీట్మెంట్ చేయడానికి వస్తాడు. షబానా గుడ్డుని చూసుకుంటూ ఉంటుంది. గుడ్డు డాక్టర్ కూతురు లిప్పితో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తాడు. షబానా గుడ్డుకి చాలా దగ్గర అయిపోతుంది. అందుకు షబానా తన పాత ప్రేమని మర్చిపోవడం స్టార్ట్ చేస్తుంది. గుడ్డు షబానాతో, నాకు ఎవరి దగ్గరైనా కూడా నాతో ఎక్కువ కాలం బతకరు అని చెప్తాడు. దానికి షబానా, నేను ఆ రిస్క్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నా అంటుంది. జూనియర్ డ్రగ్స్ విషయం ఇంట్లో తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. జూనియర్ ఇంకా ఈ డ్రగ్స్ బిజినెస్ని ఆపేయాలి అని గోలుని పిలిచి మాట్లాడతాడు. కానీ జూనియర్ గోలును చూసి డీలింగ్ క్యాన్సిల్ చేసుకుందామని చెప్పలేకపోతాడు. ఆ తర్వాత నుంచి జూనియర్ అలాగే వాళ్ళ మామ ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని డ్రగ్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారు. డాక్టర్ కూతురు లిప్పి బర్త్డే ఉంటే
షబానా, గుడ్డు ఇద్దరు డాక్టర్ ఇంటికి బయలుదేరతారు. రాబిన్, డింపీ ఇద్దరు కేక్ తీసుకొని డాక్టర్ ఇంటికి బయలుదేరతారు. రాబిన్ డింపీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. షేకు గుడ్డు పంపించాడు అని చెప్పి డాక్టర్ ఇంట్లోకి వెళ్తాడు. సీఎం యాదవ్తో, నువ్వు నా తమ్ముడివి, అందుకే నేను నిన్ను తిడుతూ ఉంటా, అందుకు నువ్వు నన్ను చెడ్డగా అనుకోవద్దు అంటాడు. దానికి యాదవ్, మీరు నా అన్న, నన్ను తిట్టే హక్కు, కొట్టే హక్కు మీకు ఉంది అంటాడు. యాదవ్ గసగసాల భూమిని మున్నా పేరు మీద రాసిస్తాడు. సీఎం బయటికి వెళ్తుంటే యాదవ్ కూడా వెళ్తాడు. యాదవ్కి సీఎం పిఏ ఆనంద్తో పని ఉంటే తన కారులో ఎక్కుతాడు. సీఎం దారిలో వెళ్తున్నప్పుడు సీఎం కార్ని లారీ గుద్దేసి వెళ్ళిపోతుంది. పోలీసులు లారీ వాడిని పట్టుకోవడానికి వెనకాలే వెళ్తారు. సీఎం స్పాట్లోనే చనిపోతాడు. గుడ్డు, షబానా ఇద్దరు డాక్టర్ ఇంటికి వచ్చి చూస్తే డాక్టర్ అలాగే తన భార్య ఇద్దరు చనిపోయి ఉంటారు. షేకు లిప్పిని చంపకుండా వదిలేసి ఉంటాడు. గుడ్డుకి డాక్టర్ చేతిలో ఒక లాకెట్ కనిపిస్తుంది. గుడ్డు అది చూడగానే ఇదంతా షేకునే చేశాడు అని అర్థమవుతుంది. గుడ్డు లిప్పిని ఇంటికి పిలుచుకుని వస్తాడు. లిప్పిని తనే చూసుకోవాలి అనుకుంటాడు. గుడ్డు ఎమోషన్స్కి లొంగిపోవడం స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం గోలుకి చాలా బాగా అర్థమవుతుంది. గోలు గుడ్డుకి చెప్పడానికి ట్రై చేసినా కూడా గుడ్డు వినడు. దానికి గోలు చెప్పడం నిలిపేస్తుంది. సీఎం చనిపోయిన విషయం మాధురి తెలుసుకొని హాస్పిటల్కి వస్తుంది. సీఎంని యాదవే చంపించింటాడు. నెక్స్ట్ సీఎం యాదవ్ అని కలీన్కి తెలియగానే కలీన్ షాక్ అయిపోతాడు. యాదవ్ కలీన్తో, సీఎం చనిపోయినందుకు బాధపడదులే, మాధురి నీకుంది కదా అంటాడు. దానికి కలీన్, నేను తనని కోడలుగా చేసుకుంది తను సీఎం కూతురైనందుకు, నేను ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అంటాడు. మాధురి వాళ్ళ నాన్న చనిపోయినందుకు చాలా బాధపడుతూ ఉంటే మున్నా మాధురిని అర్థం చేసుకుంటూ తన బాధని తీర్చడానికి ట్రై చేస్తాడు. మాధురి బాధపడుతూ ఉంటే మున్నా కూడా బాధపడతాడు. సీఎంని గుద్ది చంపిన లారీ డ్రైవర్ పోలీసులకి దొరికింటాడు. మౌర్య ఆ డ్రైవర్ గురించి ఎంక్వైరీ చేస్తే తను శరత్ మనిషి అని తెలుస్తుంది. శరత్ తన గ్యాంగ్లో నమ్మకస్తుడైన మాటలు రాని వినపడని ఒకరిని ఈ పనికి పంపించింటాడు. విక్టిమ్కి మాటలు రాని విషయం మౌర్యకి తెలీదు. అందుకు సీఎంని ఎందుకు చంపావని విక్టిమ్ని కొడుతూనే ఉంటాడు. అనుకున్నట్టే సీఎం కుర్చీలో యాదవ్ కూర్చుంటాడు. యాదవ్ సీఎం అవడం సీఎం పిఏ ఆనంద్కి కూడా ఇష్టం ఉండదు. డాక్టర్ ఫ్యామిలీని చంపినందుకు ప్రతీకారంగా గుడ్డు షేకుని అలాగే తన సైడ్లో ఉండే అందరినీ చంపేశాడు. గుడ్డు లక్నోలో తనకంటూ ఒక గ్యాంగ్ని రెడీ చేసుకుంటాడు. శరత్ కలీన్ మనిషే కదా, సీఎంని ఎందుకు చంపాడు అని మౌర్య, రామకాంత్ ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు మౌర్యకి తను కూడా నాలాగే కలీన్ దగ్గరే ఉంటూ వెన్నుపోటు పడడానికి ట్రై చేస్తున్నాడేమో అని డౌట్ వస్తుంది. అందుకు మౌర్య శరత్తో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. శరత్కి మౌర్య నన్నెందుకు పిలిచాడు అని అర్థం కాదు. దానికి శరత్ వాళ్ళమ్మ ఎప్పుడు నెగిటివ్గానే కాదు పాజిటివ్గా కూడా ఆలోచించు అంటుంది. మౌర్య శరత్తో త్రిపాఠి వంశాన్ని నాశనం చేయడంలో నాకు హెల్ప్ చేయండి, నేను మీకు మిర్జాపూర్ని సొంతం ఎలా చేస్తా అంటాడు. దానికి శరత్, మనిద్దరు ఏం ఒకటే కానీ దారులు వేరే వేరే, మీరు అలానే ఎంక్వైరీ చేసుకోండి, నేను ఇలానే నా పని చేసుకుంటా అంటాడు. మౌర్య దగ్గర శరత్ ఇదంతా చేపించాడు అనే దానికి సాక్ష్యం ఉండదు. అందుకు మౌర్య శరత్తో ఏం మాట్లాడకుండా సైలెంట్గా వచ్చేస్తాడు. యాదవ్ గసగసాల భూములన్నీ మున్నా పేరు మీద రాస్తాడు. కానీ యాదవ్ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో 20% కమిషన్ అడుగుతాడు. దానికి కళ్యాణ్ కూడా నా మినిస్టర్ పోస్టులు అలానే ఉండాలని కండిషన్ పెడతాడు. ఇద్దరు వాళ్ళ కండిషన్కి ఒప్పుకుంటారు. మున్నా మాధురితో కలిసిపోయి చాలా సంతోషంగా ఉంటాడు. గుడ్డు వాళ్ళ అమ్మని పిలిచి లిప్పిని తనకిద్దామనుకుంటాడు. దానికి వాళ్ళమ్మ, నువ్వు పోలీసుల దగ్గర సరెండర్ అవ్వు అంటుంది. దానికి గుడ్డు, నేను పోలీసుల దగ్గర సరెండర్ అయినా కూడా పాత గుడ్డు మళ్ళీ వెనక్కి రాడు అంటూ లిప్పిని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిప్పిని షబానా చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. రాబిన్, డింపీ ఇద్దరు బయటికి వెళ్తారు. రాబిన్ డింపీకి ఐ లవ్ యూ అని చెప్తాడు. దానికి డింపీ, నువ్వు వచ్చి మా నాన్నతో మాట్లాడు, మా నాన్న ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకుంటే లేదు అంటుంది. రాబిన్ డింపీని నిజంగానే లవ్ చేస్తూ ఉంటాడు. రాబిన్ అందరి దగ్గర మాయమాటలు చెప్పినా కూడా డింపీ దగ్గర మాత్రం చాలా జెన్యూన్గా ఉంటాడు. మౌర్య నిజమేంటో తెలుసుకోవడానికి విక్టిమ్ని చిత కొడుతూ ఉంటాడు. మాధురి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత సీఎం యాదవ్ అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సీఎం పిఏ ఆనంద్కి కూడా అది ఏం నచ్చదు. జరిగినా కూడా పార్టీలో ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి అని యాదవ్ని అడుగుతుంది. యాదవ్ దాన్ని కూడా పెండింగ్లో పెట్టింటాడు. సీఎం పిఏ ఆనంద్ 1 వీక్ లీవ్ పెట్టి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. జరీనానే సీఎంకి సంబంధించిన అన్ని విషయాలు చూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. యాదవ్ మున్నాని పట్టుకోవాలి అని సీఎంని చంపిన కేసును కూడా వాడి మీదే వేయమంటాడు. గుడ్డు, గోలు పార్టీ ఫండ్ ఇవ్వడానికి సీఎంని వచ్చి కలుస్తారు. గుడ్డు సీఎంతో, మీరు కలీన్కి ఇచ్చిన భూములు మా సొంతం కావాల్సిందే అంటూ, మీకు కలీన్ ఇస్తున్న దానికన్నా
10% కమిషన్ మేము ఎక్కువగా ఇస్తామంటాడు. దానికి సీఎం యాదవ్, నేను తొందరలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా, ఆ తర్వాత నుంచి రాజ్యం మనదే, అప్పటి నుంచి మనం కలిసి పనిచేద్దామంటూ మున్నాని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నా అంటాడు. మున్నా పేరు వినగానే గుడ్డు బ్లడ్ మొత్తం ఉడికిపోతుంది. గుడ్డు సీఎంతో, మున్నాని మీరు పట్టుకుంటే 15 నిమిషాలు నాకు వదిలేయండి అంటాడు. దానికి సీఎం 15 నిమిషాలు కాదు 30 నిమిషాలు విడిచిపెడతా అంటూ పార్టీ ఫండ్ మాత్రం మర్చిపోవద్దండి అంటాడు. మౌర్యపై ఆఫీసర్ మౌర్యకి మున్నాని పట్టుకోవడానికి అన్ని పర్మిషన్లు ఇస్తాడు. మౌర్య ఇమ్రాన్కి సెక్యూరిటీ అరేంజ్ చేసి మున్నాని పట్టుకోవడానికి అన్ని రెడీ చేస్తాడు. యాదవ్ సీఎం అయిన ఎంజాయ్మెంట్లో 3 ప్రాస్టిట్యూట్ని పిలుచుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. గుడ్డు తన గ్యాంగ్కి సాలరీ ఇస్తూ తన కోసం వాళ్ళు ఏమైనా చేసేలా రెడీ చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గోలు బీనాకి ఫోన్ చేసి చెప్పి, మీరు ఏ టైంలో మిర్జాపూర్ మీద దాడి చేయమంటే ఆ టైంలో మేము మిర్జాపూర్ మీద దాడి చేస్తామంటుంది. దానికి బీనా, ఆ టైం వచ్చినప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. గోలుకి షబానా గుడ్డుకి దగ్గర కావడానికి లిప్పీని చూసుకుంటుంది అని తెలిసి గోలు షబానాతో మా దారికి అడ్డం రావద్దు అంటూ గొడవ పడుతుంది. సీఎం పిఏ ఆనంద్ మాధురిని వెళ్ళి కలిసి, నాకు తెలిసినంత వరకు మీ నాన్నగారిని యాదవ్ చంపించేశాడు అంటూ, మీ నాన్నగారు చనిపోవడం అందరికీ బాధనిచ్చింది, ఒక యాదవ్కి తప్ప అంటాడు. మాధురి ఎలాగైనా యాదవ్ని సీఎం పదవి నుంచి తప్పించాలి అనుకుంటుంది. మాధురికి యాదవ్ అంటే కళ్యాణ్కి కూడా ఇష్టం లేదని తెలుస్తుంది. అందుకు మాధురి కళ్యాణ్తో కలిసి యాదవ్ని సీఎం పదవి నుంచి తప్పించే ప్లాన్ వేస్తుంది. ఉత్తరప్రదేశ్లో సీఎంగా సెలెక్ట్ అయిన ఎవరైనా సరే ప్రజల కష్టాలు తీర్చడానికి, అలాగే పబ్లిసిటీ కోసం ఒక కాన్ఫరెన్స్ని అరేంజ్ చేశారు. అక్కడికి సామాన్య ప్రజలంతా వచ్చి సీఎంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని తీర్చుకుంటారు. న్యూస్ ఛానల్ అన్నీ ఈ కాన్ఫరెన్స్ని లైవ్ ఇస్తాయి. యాదవ్ మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు యాదవ్ దగ్గరికి తను సెక్స్ చేసిన ఒక ప్రాస్టిట్యూట్ వచ్చి నన్ను సీఎం బలాత్కారం చేశాడు అంటూ మీడియా ముందు చెప్తుంది. సీఎం యాదవ్ మీడియాతో, మీకు నా గురించి తెలుసు, ఇన్ని రోజుల నుంచి నా మీద ఒక్క ఆరోపణ కూడా లేదు అంటూ, నా గురించి తెలియాలి అంటే నా పిఏ జరీనాని అడగండి అంటాడు. యాదవ్ ఎప్పుడు సెక్స్ చేసినా కూడా జరీనాతో వీడియో తీపిస్తూ ఉంటాడు. యాదవ్ పార్టీలో పోస్టింగ్ ఇవ్వనందుకు జరీనా కూడా యాదవ్కి ఆపోజిట్గా మారి మీడియా ముందు తన వీడియోస్ ఫొటోస్ అన్నీ బయట పెడుతుంది. దాంతో యాదవ్కి సీఎం పదవి పోతుంది. నెక్స్ట్ సీఎంగా ఎవరిని చేయాలి అనే పవర్ మాధురి చేతిలో ఉంటుంది. యాదవ్ అరెస్ట్ అయిన తర్వాత మున్నా కేసు మళ్ళీ స్టాప్ అయిపోతుంది. గుడ్డు గోలు ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోతారు. బీనాకి కొడుకు పుడతాడు. దానికి ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీ. బీనా తన కొడుకుని మున్నాకి ఇవ్వడానికి భయపడుతుంది. ఎందుకంటే బీనా కొడుకు ఇప్పుడు మున్నాతో పాటు మిర్జాపూర్ సీటు కోసం పోటీగా ఉంటాడు. అందుకు మున్నా ఇది ముందుగా ఆలోచించి తన కొడుకుని చంపేస్తాడేమో అని బీనాకి డౌట్ వస్తుంది. అందుకు బీనా తన కొడుకుని మున్నాకి ఇవ్వడానికి భయపడుతుంది. తర్వాత మున్నా ఇమ్రాన్ ఇంటి దగ్గర ఉన్న పోలీసులను చంపి ఇమ్రాన్ని చంపేటప్పుడు, నీకు లాస్ట్ కోరిక ఏమైనా ఉంటే అడుగు అంటాడు. అప్పుడు ఇమ్రాన్, నాకు నిన్ను తిట్టాలని ఉందని చెప్పి నువ్వు బోసుడివాలా, మీ నాన్న బోసుడివాలా, మీ అమ్మ బోసుడివాలా అని తిడతాడు. ఇమ్రాన్ మున్నా వాళ్ళ అమ్మని తిట్టగానే మున్నాకి ఫుల్గా కోపం వస్తుంది. లేట్ చేయకుండా మున్నా ఇమ్రాన్ని చంపేస్తాడు. జరీనా కలీన్తో కలిసి యాదవ్ని సీఎం కుర్చీ నుంచి దింపేసి ఉంటుంది. కలీన్ జరీనాకి డబ్బు ఇచ్చి పార్టీలో పోస్టింగ్ కూడా ఇస్తా అని చెప్పింటాడు. అందుకే జరీనా ఈ పని చేయడానికి ఒప్పుకొని ఉంటుంది. మౌర్యకి ఇమ్రాన్ని చంపింది మున్నానే అని తెలిసినా కూడా చేసేది ఏమీ లేక మున్నా కేసుని వదిలేశాడు. తర్వాత మౌర్య విక్టిమ్ని యూజ్ చేసుకొని సీఎంని చంపినందుకు శరత్ని పట్టుకోవాలనుకుంటాడు. ఈ విషయం విక్టిమ్కి తెలుస్తుంది. అందుకు శరత్ని పోలీసులు పట్టుకోకూడదు అని తనను తానే చంపుకుంటాడు. రమాకాంత్ మున్నా విషయంలో ఏం చేయలేకపోతున్నందుకు చాలా బాధపడతాడు. బీనా రాజాతో, మన కొడుకుని మున్నా నుంచి నువ్వే కాపాడాలి అంటుంది. దానికి రాజా, నేను మన కొడుకు కోసం ప్రాణాలైనా ఇస్తామని చెప్తాడు. యాదవ్ ప్లేస్లో సీఎంని సెలెక్ట్ చేసుకునే టైం వస్తుంది. నెక్స్ట్ సీఎం ఎవరు అనేది మాధురి చేతిలో ఉంటుంది. కలీన్ మాధురి సీఎంగా నా పేరు చెప్తుంది అనుకుంటాడు. కానీ మాధురి మాత్రం సీఎంగా తన పేరునే చెప్పుకుంటుంది. పార్టీ సభ్యులు కూడా దానికి ఒప్పుకొని మాధురిని సీఎం చేస్తారు. మాధురి కలీన్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కలీన్ తన కోపాన్ని మాధురి మీద చూపిస్తాడు. మాధురి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. మాధురి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు హాస్పిటల్లో యాదవ్ కలీన్ ఇద్దరు మాట్లాడుకుంది మాధురి వినింటుంది. అందుకే మాధురి సీఎం పోస్ట్ని కలీన్కి ఇవ్వకుండా తనే తీసుకుని ఉంటుంది. కలీన్ తన వంశంలో తనకంటే తన కోడలు పై స్థాయిలో ఉండడం భరించలేకపోతాడు. మున్నా మాత్రం తన భార్య సీఎం అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీఎం ప్రమాణ స్వీకారానికి అందరూ వెళ్తారు. శరత్
కలీన్ ఫేస్ చూసి తను సంతోషంగా లేడు అని అర్థం చేసుకుంటాడు. శరత్ ఈ విషయాన్ని మున్నాతో కూడా చెప్తాడు. మున్నా మాధురితో పాటు లక్నోలోనే ఉంటాడు. రాబిన్ డింపీ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లి విషయాన్ని మాట్లాడతాడు. గుడ్డు రాబిన్ దగ్గరే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనే విషయం రమాకాంత్కి తెలుస్తుంది. రమాకాంత్ రాబిన్తో పర్సనల్గా మాట్లాడుతూ గుడ్డు ఏం పనులు చేస్తాడు అనే విషయాలు నువ్వు నాకు చెప్తా అంటే నేను నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. రాబిన్ రమాకాంత్ చెప్పిన అన్నిటికీ ఒప్పుకుంటాడు. రమాకాంత్ రాబిన్కి డింపీకి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. షబానా లిప్పిని చూసుకునే విధానం గుడ్డుకి బాగా నచ్చుతుంది. గుడ్డు కూడా షబానాని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. షబానా గుడ్డు కిస్ చేసుకుంటుంటే గోలు చూస్తుంది. గుడ్డు రివెంజ్ గురించి ఆలోచించకుండా పర్సనల్ విషయాల మీద దృష్టి ఎక్కువ పెడుతున్నాడు అని గోలు కోపంతో సెక్స్ చేయాలనుకుంటుంది. గోలుకి జూనియర్ తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న విషయం తెలుసు. అందుకు గోలు జూనియర్కి ఫోన్ చేసి సెక్స్ చేసుకుందామని అడుగుతుంది. జూనియర్ ఫస్ట్లో షాక్ అయినా కూడా తర్వాత ఒప్పుకుంటాడు. గోలు జూనియర్ ఇద్దరు కలిసి సెక్స్ చేసుకుంటారు. సత్యానంద్ తన కామాన్ని వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న రాధిక మీద ప్రయోగిస్తాడు. రాధిక ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. గుడ్డు శబానాల విషయం లాలాకి తెలుస్తుంది. లాలా గోలుతో గుడ్డుని నువ్వు కంట్రోల్లో పెట్టుకో, లేకుంటే నేను కంట్రోల్లో పెట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు. గోలు గుడ్డు దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ చేస్తుంది స్ట్రాంగ్ అవ్వడానికి, ప్రేమ కోసం రొమాన్స్ కోసం కాదు. ప్రేమ మనల్ని బలహీనంగా మారుస్తుంది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో అంటుంది. మున్నా గన్ బిజినెస్ చూసుకోవడానికి మిర్జాపూర్లో అడుగు పెడతాడు. అప్పుడు మున్నాకి బాబర్ బతికే ఉన్న విషయం తెలుస్తుంది. లాలా గుడ్డు డ్రగ్స్ని ఎవరికి అమ్ముతున్నాడో తెలుసుకుంటాడు. లాలా జూనియర్ని కలిసి నేను డైరెక్ట్గా నీకు డ్రగ్స్ సప్లై చేస్తా అంటాడు. కానీ జూనియర్ మాత్రం సప్లై అనేది ఇప్పుడు ఉన్నట్టుంటేనే బాగుంటుంది, ఆర్డర్ మారితే మీకు బాగుండదు మాకు బాగుండదు అంటాడు. రాబిన్ గుడ్డు బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ఫైల్ చేసి రమాకాంత్కి ఇస్తాడు. అప్పుడే డింపీ రాబిన్ కోసం తన షాప్కి వస్తుంది. రాబిన్ రమాకాంత్ ఇద్దరు పెళ్లి గురించి డిస్కస్ చేస్తున్నామంటూ డింపీ దగ్గర ఈ విషయాన్ని దాచిపెడతారు. రమాకాంత్ ఈ డీటెయిల్స్ అన్నీ మౌర్య దగ్గర పెడతాడు. రమాకాంత్ మౌర్య ఇద్దరు కలిసి మౌర్య పాయవసర్ని వెళ్ళి కలిసి లాలాని గుడ్డుని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటారు. రమాకాంత్ గుడ్డుని స్టేషన్లో పట్టించి నార్మల్గా మార్చాలి అని అనుకుంటాడు. కానీ మౌర్య రమాకాంత్కి తెలియకుండా గుడ్డుని అరెస్ట్ చేస్తే మున్నాలాగే తప్పించుకుంటాడు అని ఎన్కౌంటర్ చేసేకి ఆర్డర్స్ ఇప్పించుకుంటాడు. మౌర్య గుడ్డుని చంపిన తర్వాత మున్నాని కూడా ఎన్కౌంటర్ చేయాలనుకుంటాడు. సత్యానంద్ రాధికాని ఇబ్బంది పెట్టిన విషయం బీనాకి తెలుస్తుంది. బీనా సత్యానంద్ని చంపడానికి టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫెస్టివల్ ఉంటే బాబర్ వాళ్ళ అవ్వని చూడడానికి ఇంటికి వస్తాడు. ఈ విషయం మున్నా ముందుగా తెలుసుకొని బాబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మున్నా బాబర్ని చంపుతూ ఉంటే మక్బూల్ వాళ్ళ అమ్మ మున్నా చేతిని పట్టుకొని బాబర్ని కాపాడుతుంది. ఆ తర్వాత మున్నా మక్బూల్ వాళ్ళ అమ్మని చంపి బాబర్ని కూడా చంపుతాడు. మక్బూల్ కళ్యాణ్కి నమ్మకంగా పనిచేస్తోంది వాళ్ళ అమ్మ కోసమే. ఎందుకంటే రతిశంకర్ మక్బూల్ వాళ్ళ అమ్మని కాలుస్తూ ఉంటే సత్యానంద్ అడ్డం పడి మక్బూల్ వాళ్ళ అమ్మని కాపాడింటాడు. దానికి రుణంగా మక్బూల్ త్రిపాఠి వంశానికి నమ్మకస్తుడిగా ఉంటాడు. మక్బూల్ వాళ్ళ అమ్మ చనిపోయిందని తెలుసుకొని చాలా బాధపడతాడు. మక్బూల్కి వాళ్ళ అమ్మని చంపింది మున్నానే అని తెలుస్తుంది. సత్యానంద్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మక్బూల్ దగ్గరికి వచ్చి మున్నా చేసిన తప్పు గురించి మాట్లాడకుండా బాబర్ని చంపకుండా ఎందుకు వదిలేసామని అడుగుతారు. కళ్యాణ్ మక్బూల్తో నేనే మున్నాతో ఈ పని చేయమన్నా అంటాడు. మక్బూల్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. మున్నా చాలా పెద్ద తప్పు చేశాడు అనే విషయం కళ్యాణ్కి సత్యానంద్కి ఇద్దరికి తెలుసు. మక్బూల్ బాగా ఆలోచించి సత్యానంద్ని చంపి తను పడే బాధని కళ్యాణ్కి చూపించాలనుకుంటాడు. మక్బూల్ గన్ తీసుకొని సత్యానంద్ని చంపడానికి బయలుదేరతాడు. దద్దా భార్య తమ్ముడు జూనియర్తో పనిచేసి డబ్బులు బాగా సంపాదించి దద్దా హెల్ప్ లేకుండా గ్యారేజ్ని ఓపెన్ చేస్తాడు. తను గ్యారేజ్ని ఓపెన్ చేసినందుకు దద్దాకి స్వీట్స్ ఇస్తాడు. ఇంత తక్కువ టైంలో వీడికి గ్యారేజ్ ఓపెన్ చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని దద్దాకి డౌట్ వస్తుంది. ఆ విషయం ఏంటో తెలుసుకో అని సీనియర్తో చెప్తాడు. మక్బూల్ సత్యానంద్ని చంపాలి అని సత్యానంద్ చేయి మీద షూట్ చేస్తాడు. మక్బూల్ సత్యానంద్ని చంపుతూ ఉంటే బీనా అడ్డం పడి సత్యానంద్ని నువ్వు చంపద్దు నేను చంపుతా అంటుంది. సత్యానంద్ మక్బూల్తో ఆడదానితో మాత్రం నన్ను చంపించద్దు అంటాడు. దానికి మక్బూల్ ఆడవాళ్ళతోనే సత్యానంద్ని చంపించాలనుకుంటాడు. బీనా సత్యానంద్ని చంపుతూ ఉంటే రాధిక కత్తి కూడా ఇస్తుంది. బీనా తన కసి తీరా సత్యానంద్ని పొడిచి పొడిచి చంపుతుంది. సీనియర్ వాళ్ళ మామ గురించి ఎంక్వైరీ చేస్తూ రాబిన్ దగ్గరికి వెళ్తాడు. రాబిన్ షాప్కి వచ్చిన జూనియర్ అనుకొని గోలు గురించి మాట్లాడతాడు. అలానే సీనియర్ మొత్తం ఇన్ఫర్మేషన్ రాబడతాడు. బీహార్లో డ్రగ్స్ బిజినెస్ చేస్తుంది జూనియరే అని, జూనియర్ గోలుని ప్రేమిస్తున్నాడు అని సీనియర్కి తెలుస్తుంది.
జూనియర్ పిలిచింటే గోలు జూనియర్ని వెళ్ళి కలుస్తుంది. జూనియర్ గోలుతో లాలా తనతో డీలింగ్ మాట్లాడడానికి వచ్చిన విషయాన్ని చెప్తాడు. గోలు ఈ విషయాన్ని గుడ్డుకి ఫోన్ చేసి చెప్తుంది. గుడ్డు కోపంతో లాలా దగ్గరికి వెళ్ళి షబానా నీ కూతురు కాకపోయింటే నువ్వు చేసిన పనికి నిన్ను చంపేసేవాడిని అంటాడు. దానికి లాలా నేను కూడా అదే భయంతోనే నిన్ను షబానాని దూరం చేయాలని ఇలా చేశా అంటూ నువ్వు రౌడీజం మాని నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. సత్యానంద్ చనిపోయి ఉంటే కలీన్ వాళ్ళ నాన్నకి అంత్యక్రియలు చేస్తూ ఉంటాడు. మాధురి అలాగే మున్నా అక్కడికి వస్తారు. మున్నా నేను మక్బూల్ని చంపేస్తా అని కలీన్తో అంటాడు. దానికి కలీన్ మా నాన్న చనిపోవడానికి నువ్వే కారణం, నీ తొందరపాటు కారణం అంటాడు. మున్నా కలీన్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మాధురి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దానికి కలీన్ మగవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆడవాళ్ళు దూరకూడదు అని తెలీదా అంటూ మాధురిని తిడతాడు. దానికి మున్నా మాధురికి సపోర్ట్గా వచ్చి కలీన్తో గొడవ పడతాడు. మున్నా మిర్జాపూర్కి రాజుగా మారాలి అని కలీన్తో గొడవ పడతాడు. అప్పుడు మాధురి నేను నీకోసం ఉన్నా కదా, మిర్జాపూర్ని వదిలి వచ్చే అంటుంది. దానికి మున్నా నా చిన్నప్పటి నుంచి నా ప్రపంచం మిర్జాపూర్, నా కోరిక మిర్జాపూర్కి రాజు అవ్వాలని, నేను దీన్ని ఎవరి కోసం మార్చుకోను అంటూ మాధురికి అర్థమయ్యేలా చెప్పి తనని లక్నోకి పంపిస్తాడు. మాధురి మున్నా మాటకి గౌరవాన్ని ఇచ్చి లక్నోకి వెళ్ళిపోతుంది. కలీన్ మున్నాతో నేను నిన్ను పెంచడంలో ఎక్కడ తప్పు చేశానో తెలియడం లేదు అంటూ నాకు ఇంకో కొడుకున్నాడు, వాడిని మిర్జాపూర్కి రాజుగా చేస్తా అంటాడు. కలీన్ చెప్పిన మాటలకి మున్నా కోపంతో ఇంటికి బయలుదేరతాడు. బీనా కొడుకు ఇంట్లోనే ఉంటాడు. అందుకు బీనా రాజాకి ఫోన్ చేసి మున్నా కోపంతో ఇంటికి వస్తున్నాడు, మన కొడుకు జాగ్రత్త అంటుంది. రాజా మున్నా తన కొడుకు జోలికి వచ్చేలోపే మున్నాని చంపాలి అనుకుంటాడు. సీనియర్ తను తెలుసుకున్న విషయాలన్నీ దద్దాతో చెప్తాడు. జూనియర్ చేసిన తప్పుకి దద్దా జూనియర్ని చంపేయాలి అనుకుంటాడు. కానీ దద్దా భార్య దద్దాతో వాడు మన కొడుకు, వాడు మీ ముందు ప్రూవ్ చేసుకోవడానికి ఇలా చేసింటాడు, మీరు ఈసారికి వాడిని క్షమించి వదిలేయండి అంటుంది. దద్దా తన భార్య మాటకి గౌరవాన్ని ఇచ్చి సరే అని చెప్తాడు. మౌర్య రమాకాంత్ ఇద్దరు లాలాని గుడ్డుని పట్టుకోవడానికి బయలుదేరతారు. రమాకాంత్ తన భార్యకి గుడ్డుని మార్చి ఇంటికి పిలుచుకొని వస్తా అని మాటిస్తాడు. కలీన్ బీనాతో నేను మున్నాని చాలా ప్రేమించా, కానీ ఎక్కడ తప్పు చేశానో అర్థం అవడం లేదు అంటూ మున్నాని మిర్జాపూర్కి రాజుగా చేయాలని అనుకుంటున్నా అంటాడు. బీనాకి త్రిపాఠి ఫ్యామిలీ మొత్తం బలహీనంగా మారినట్టు అనిపిస్తుంది. మళ్ళీ బలంగా మారేలోపే అందరినీ చంపాలి అనుకుంటుంది. గుడ్డు లాలా చెప్పిన మాటల్ని షబానాతో చెప్తాడు. దానికి షబానా మా నాన్న చెప్పింది కూడా కరెక్టే కదా అంటూ నువ్వు నీకు నచ్చిన దారిని ఎంచుకో, నీ ఒపీనియన్ మీద నాకు నమ్మకం ఉంది అంటుంది. గుడ్డు ఏం చేయాలి అని ఆలోచనలో పడతాడు. ఇంతలో బీనా గుడ్డుకి ఫోన్ చేసి మిర్జాపూర్ మీద దాడి చేయండి అంటుంది. గుడ్డు రివెంజ్ ఉన్న దారిని ఎంచుకోవాలని ఫిక్స్ అవుతాడు. గుడ్డు గోలికి ఫోన్ చేసి మిర్జాపూర్కి బయలుదేరు అంటాడు. గుడ్డు మిర్జాపూర్కి బయలుదేరుతుంటే పోలీసులు వచ్చి లాలాని గుడ్డుని అరెస్ట్ చేస్తారు. గుడ్డు మౌర్యకి గన్ గురిపెట్టి పారిపోవడానికి ట్రై చేశాడు. రమాకాంత్ లొంగిపోని చెప్తున్నా కూడా గుడ్డు రమాకాంత్ మాటలు వినడు. పోలీసులు షబానాకి గన్ గురిపెట్టి గుడ్డుని బెదిరిస్తారు. గుడ్డు ఎమోషన్స్కి లొంగిపోయి పోలీసులకి సరెండర్ అవుతాడు. గుడ్డు షబానాతో లిప్పిని జాగ్రత్తగా చూసుకో అంటాడు. మౌర్య గుడ్డుని స్టేషన్కి పిలుచుకొని వెళ్లకుండా ఎన్కౌంటర్ చేయడానికి పిలుచుకొని వెళ్తాడు. అది మౌర్య చూసి వెనకాలే వెళ్తాడు. మౌర్య గుడ్డుని ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేశాడు. గుడ్డు మాత్రం పారిపోకుండా ఏం జరిగినా సరే ఇక్కడే ఉంటా అంటాడు. రమాకాంత్ మౌర్య దగ్గరికి వచ్చి నా కొడుకు లొంగిపోతాడు, వాడిని చంపద్దు అంటాడు. మౌర్య రమాకాంత్ని పట్టించుకోకుండా గుడ్డుని ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేశాడు. దానికి రమాకాంత్ లేట్ చేయకుండా తన దగ్గర ఉన్న గన్ తీసుకొని మౌర్యాన్ని షూట్ చేసి చంపేస్తాడు. గుడ్డు రమాకాంత్తో చూసావా నాన్న, ఇప్పుడు నువ్వు నేను ఒకేలాగా ఆలోచిస్తున్నావు అంటాడు. దానికి రమాకాంత్ నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాదు, నేను మౌర్యాన్ని చంపినందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోతా అంటాడు. గుడ్డు రమాకాంత్తో బబ్లుకి స్వీటీకి న్యాయం చేయాలి, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి మిర్జాపూర్కి బయలుదేరతాడు. దద్దా ఆ డ్రగ్స్ వ్యాపారం ఎందుకు చేశావని జూనియర్ని అడుగుతాడు. దానికి జూనియర్ మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి అని, అలాగే నా ప్రేమ కోసమని అంటాడు. దద్దా జూనియర్తో అయిపోయిందేదో అయిపోయింది, గోలుని గుడ్డుని ఈ పని చేసినందుకు నాకు సారీ చెప్పమను, ఆ తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామంటాడు. జూనియర్ గోలుకి ఫోన్ చేసి డ్రగ్స్ విషయం నాన్నకు తెలిసిపోయింది అని చెప్పి ఇక్కడికి ఒకసారి వచ్చి నాన్నకి సారి చెప్పండి అంటాడు. దానికి గోలు నేను ఇప్పుడు రావడం కుదరదు, వేరే పని మీద వెళ్తున్నా అంటుంది. జూనియర్ గోలుతో డ్రగ్స్ గురించి కాకపోయినా నువ్వు ప్రేమించి నా కోసమైనా ఇక్కడికి రా అంటాడు. దానికి గోలు మనిద్దరం ప్రేమించుకోవడం లేదు, మనకి ఉన్న కోరికల్ని తీర్చుకున్నాం అంతే అంటుంది. నాకు ఇప్పుడు వేరే పని ఉంది, ఇప్పుడు రావడం కుదరదు అని చెప్పి
ఫోన్ పెట్టేస్తుంది. దద్దా జూనియర్తో, చూసావా తను నిన్ను యూజ్ చేసుకొని వదిలేసింది అంటూ, ఇంకొకసారి ఇలాంటి పని చేయొద్దు అంటూ వార్నింగ్ ఇస్తాడు. జూనియర్తో కలిసి ఈ పని చేసిన వాళ్ళ మామని దద్దా క్షమించాడు. దద్దా జూనియర్తో, మీ మామని నువ్వే చంపు అంటాడు. జూనియర్ వాళ్ళ మామని చంపుదామని ట్రై చేశాడు, కానీ చంపలేకపోతాడు. దద్దా సీనియర్తో, మీ మామని చంపు అంటూ, మీ మామని చంపిన తర్వాత గోలు సంగతి కూడా చూడు అంటాడు. సీనియర్ గోలు జోలికి వెళ్ళకూడదు అని జూనియర్ సీనియర్కి గన్ గురిపెడతాడు. ఈ గ్యాప్లో జూనియర్ వాళ్ళ మామ గన్ బయటికి తీసి అందరినీ బెదిరిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న అందరూ గన్స్తో కాల్చుకుంటారు. ఆ గొడవలో జూనియర్ అలానే వాళ్ళ మామ ఇద్దరు చనిపోతారు. సీనియర్ దెబ్బలతో బయటపడతాడు. జూనియర్ చనిపోయేసరికి సీనియర్ దద్దా ఇద్దరు చాలా బాధపడతారు. త్రిపాఠి ఇంట్లో రాజా మున్నా మీద అటాక్ చేస్తాడు. మున్నా తప్పించుకొని రాజాని కొడతాడు. మున్నా రాజాని నిన్నెవరు పంపించారని అడుగుతాడు. దానికి రాజా, నన్ను మీ నాన్నే పంపించాడు అంటాడు. మున్నా రాజాని చంపేసి శరత్కి ఫోన్ చేసి, నన్ను మా నాన్న చంపడానికి ట్రై చేశాడు, నేను మా నాన్నని చంపడానికి వెళ్తున్నా, నువ్వు నీ గ్యాంగ్తో అక్కడికి బయలుదేరు అంటాడు. మున్నా కలిని చంపడానికి బయలుదేరతాడు. శరత్ కూడా తన గ్యాంగ్తో బయలుదేరతాడు. శరత్ కలిన్కి ఫోన్ చేసి, మున్నా మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అంటాడు. కలీన్ మున్నాతో పర్సనల్గా డీల్ చేయాలని తన మనుషులందరినీ పంపించేస్తాడు. గుడ్డు గోలు ఇద్దరు కలుసుకొని వాళ్ళ గ్యాంగుతో మిర్జాపూర్కి బయలుదేరతారు. మున్నా కలీన్ దగ్గరికి వస్తాడు. శరత్ అక్కడికి వచ్చి మున్నా దగ్గరికి వెళ్లకుండా దాక్కొని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మున్నా కలీన్ని చంపాలనుకుంటాడు, కానీ చంపలేకపోతాడు. కలీన్ మున్నాతో, ఎందుకు చంపలేదు అంటాడు. దానికి మున్నా, చంపలేకపోతున్నా అంటాడు. కలీన్ మున్నాతో, నేను నిన్ను మిర్జాపూర్కి రాజుగా చేద్దాం అనుకుంటున్నా, ఇక నుంచి నువ్వు నా ప్లేస్లో, నేను మీ తాత ప్లేస్లో ఉంటామంటాడు. తన కోరికని నెరవేర్చినందుకు మున్నా వాళ్ళ నాన్నని హక్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో గుడ్డు గోలు అక్కడికి వచ్చి మున్నాని కలీన్ని షూట్ చేస్తారు. ఇంత జరుగుతున్నా కూడా శరత్ బయటికి రాకుండా దాక్కొని మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కలీన్కి మున్నాకి బుల్లెట్లు తగిలింటాయి. కలీన్ మున్నా ఇద్దరు కలిసి గుడ్డు మనుషులని కొంతమందిని షూట్ చేసి చంపేస్తారు. కలీన్ మున్నాని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే గుడ్డు గోలు ఇద్దరు కలిసి కలీన్ని మున్నాని షూట్ చేస్తారు. గుడ్డు గోలు మున్నాని పట్టుకొని వాళ్ళ కసి తీరా మున్నాని కాల్చి చంపేస్తారు. మున్నాని చంపిన తర్వాత గుడ్డు గోలు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కలీన్ బతికే ఉంటాడు. గుడ్డు అది చూసి కలీన్ని చంపుదామనుకుంటే ఇంతలో శరత్ తన మనుషులతో దాడి చేపిస్తాడు. గుడ్డు గోలు వాళ్ళందరినీ చంపి కలీన్ కోసం చూస్తే కనిపించాడు. శరత్ కలీన్ని పిలుచుకొని దూరంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గుడ్డు మిర్జాపూర్కి రాజుగా మారుతాడు. మరి మక్బూల్ సత్యానంద్ని చంపిన తర్వాత ఏమయ్యాడు? దద్దా సీనియర్ ఇద్దరు గోలు మీద పగ తీర్చుకుంటారా లేదా? రమాకాంత్ మౌర్యని చంపిన తర్వాత పోలీసుల దగ్గర లొంగిపోతాడా లేదా? రాబిన్కి డింపీకి పెళ్ళి అవుతుందా లేదా? జేపీ యాదవ్ మళ్ళీ వెనక్కి వస్తాడా లేదా? మాధురికి మున్నా చనిపోయిన విషయం తెలియగానే ఏం చేయబోతోంది? శరత్ కలీన్ని గుడ్డు దగ్గర నుంచి ఎందుకు కాపాడాడు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు సీజన్ 3లో తెలుసుకుందాం. సీజన్ 3 రిలీజ్ అవుతానంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు మా ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.